శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. చాలా తరచుగా అనేక విషయాల మీద పై ఊరు వచ్చి మాట్లాడినటువంటి ప్రాంగణం బహుశः గుంటూరులో ఈ ప్రాంగణమే. నేను కాకినాడ తరువాత అన్ని రోజులు ప్రవచనాలు చేసినది, ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళి ప్రవచనాలు చేసినది, అంతకాలం బయట ఉన్నది బహుశः గుంటూరు తప్ప వేరొక ప్రాంగణం లేదు. ఆ గుంటూరులో కూడా ఈ ప్రాంగణంలోనే అనేక ప్రవచనాలు చేశాను. నిరవధికంగా 42 రోజుల పాటు ఇక్కడే ఉండి శ్రీరామాయణం మీద ప్రవచనం చేసే భాగ్యాన్ని రామచంద్ర ప్రభువు అనుగ్రహించారు. తదనంతర కాలమునందు ఉద్యోగంలో ఉండేటటువంటి ఒత్తిడి, పదోన్నతిని పొందడం, సెలవులలో ఉండేటటువంటి సంక్లిష్టత, వీటి రీత్యా గత కొద్ది కాలంగా రావడంలో విలంబనం జరిగింది. మళ్ళీ ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలోకి ప్రవేశించడం, జగన్మాత అయినటువంటి శారదాదేవి దర్శనం, జగద్గురువులు శంకర భగవత్పాదులు, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి శంకరాచార్యుల వారు సార్వభౌమపీఠంగా స్థాపించినటువంటి శృంగేరి జగద్గురు పరంపర యొక్క మూర్తులను దర్శనం చేస్తూ వారి పరమ పావనమైనటువంటి పదఘట్టన చేత పునీతమైనటువంటి ఈ భూమిని తొక్కడం కూడా నాకు సంబంధించినంతవరకు భగవదనుగ్రహం లేకుండా సంభవమయ్యేటటువంటి విషయం కాదు. భాగవతం దశమస్కంధంలో ఒక మాట అంటారు, ఏ సిద్ధాశ్రమమునం త్రుక్కితిమో అంటారు. సిద్ధపురుషులైనటువంటి వారు నడిచినటువంటి ప్రదేశంలో నడవడం, అటువంటి ప్రాంతాన్ని తొక్కడానికి కూడా భగవదనుగ్రహం లేకుండా సంభవమయ్యేటటువంటి విషయం కాదు. ఇవాళ మహాభారతంలో విదురుని యొక్క వైశిష్ట్యము, విదుర నీతి యొక్క గొప్పతనము, ఈ విషయాల గురించి మాట్లాడటం కోసం రావడం జరిగింది. 3 అంకె సత్యం. 3 మీద ఏది చేసినా అది పరిపూర్ణంగా చేసేసినట్టే. అందుకని 3 రోజుల పాటు ప్రవచనం చెయ్యాలి అని సంకల్పం చేయడం జరిగింది. విశేషించి ఇది మార్గశీర్ష మాసం ప్రారంభమైనటువంటి రోజు. మాసానాం మార్గశీర్షోహం అంటాడు కృష్ణ పరమాత్మ. మాసములలో మార్గశీర్షము నేనే అంటాడు. అంత పరమ పవిత్రమైనటువంటి మాసంలో మొట్టమొదటి తిథి యొక్క ప్రదోష వేళ యందు పరమ ధార్మికుడు మహాపురుషుడైనటువంటి విదురుడి గురించి ప్రస్తావన చెయ్యడం జగద్గురువులకు, శ్రీకృష్ణ పరమాత్మకు, శారదాంబకు కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విశేషం.
సౌందర్యలహరి చేస్తూ శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన మాట అంటారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వారితినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ జగతాం అంటారు. పరదేవత ఒక్కొక్క నాడు కొందరు మహాపురుషుల యందు నిష్కారణంగా కామాన్ని కల్పిస్తుంది, ఒక్కొక్కసారి మహాపురుషుల యందు క్రోధాన్ని కల్పిస్తుంది. ఇవి రెండూ నిజానికి మహాపురుషులకు అన్వయమయ్యే విషయాలు కావు కదా. ఒకనాడు పరాశరుడికి అటువంటి కామము కలిగినటువంటి కారణం చేత వ్యాస భగవానుడు ఉదయించాడు. నిష్కారణంగా మహాపురుషులకు అటువంటి వికారములు కలిగే అవకాశం ఉండదు. మహాపురుష జననము చేయించడానికి పరదేవత ఒక్కొక్క సందర్భంలో అటువంటి గుణములు ఆవిష్కరింపబడేటట్టుగా చూస్తుంది. అందుకే ఒకప్పుడు పరాశరునికి మనసులో కలిగినటువంటి కోరిక వలన మహానుభావుడు, వేద విభాగం చేసినవాడు, లోకానికి పంచమవేదాన్ని అందించినటువంటి వ్యాస భగవానుడి యొక్క జననమునకు కారణమైంది. అలాగే ఒకప్పుడు మాండవ్య మహర్షికి కోపం వచ్చింది. మాండవ్య మహర్షికి వచ్చినటువంటి కోపము చేత, ఆయన ఇచ్చిన శాపము చేత సాక్షాత్ ధర్మదేవత అయినటువంటి యమధర్మరాజు గారే ఈ భూలోకంలో ఆవిర్భవించాడు. సాక్షాత్ ధర్మదేవతయే అయినటువంటి ఆ విదురుడు మనందరికీ కూడా తన యొక్క నడవడి ద్వారా, తన మాటల ద్వారా గొప్ప ధర్మాన్ని అందించాడు. శారదామాత గురించి శంకరులు ప్రస్తావన చేస్తూ శరజ్యోత్సనాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అంటారు. ఇవాళ అందులో తెల్ల చామంతి పూలతో అలంకృతమైనటువంటి ఆ శారద వంక చూస్తే కన్ను తిప్పుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. నిజంగా శరజ్యోత్సనా శుద్ధాం అన్నట్టే ఉంది నా తల్లి. అటువంటి ఆ శారద యొక్క అనుగ్రహ విశేషం చేత మహాత్ములైనటువంటి కొంతమంది తేనె, ద్రాక్షరసము ఎలా ఉంటాయో అటువంటి మధురాతి మధురమైనటువంటి మాటల ద్వారా దేశకాలములతో సంబంధం లేకుండా మనందరం అనుష్ఠించి తరించవలసినటువంటి ధర్మాన్ని లోకానికి అందిస్తూ ఉంటారు. అలా సాక్షాత్ ధర్మదేవతయే ఈ భూమి మీద అవతరించి ధర్మాన్ని లోకానికి అందించి తాను తన నడవడి ద్వారా ధర్మాన్ని నిరూపణం చేసినటువంటి మహాపురుషుడు విదురుడు. విదురుడి పేరు ఎత్తితే భగవంతుడు కూడా పులకించిపోతాడు. మహాభారతాన్ని పరిశీలనం చేస్తే విదురుడంటే భగవంతునికి ఎంత ప్రేమయో, ఎంత ఆప్యాయతయో అర్థమవుతుంది. అటువంటి విదురుడు ధృతరాష్ట్రుడు పాండురాజులతో కలిసి జన్మించినటువంటి వాడు. కానీ ఆయన రాజ్యాధికారమును పొందలేదు. పొందనటువంటి కారణం చేత మంత్రిగా మిగిలిపోయాడు. ఎన్నడూ కూడా నేను ధృతరాష్ట్రుడికి సోదరుణ్ణని, పాండురాజుకి సోదరుణ్ణని, తనకి ఉన్నటువంటి దేహబంధుత్వము చేత రాజ్య పరిపాలనా వ్యవహారముల యందు స్వాతంత్ర్యమును తీసుకున్నట్లు మనకి కనపడదు. ఎంతటి ధర్మమూర్తి అంటే ఆయన ప్రతికూల పరిస్థితుల యందు ధర్మానుష్ఠానము చేసినవాడు. పాండురాజు గారు జీవించి ఉన్నంతకాలం, పాండురాజు గారి దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం విదురుడికి ధర్మానుష్ఠానం చాలా తేలికగా నడిచిపోయింది. ఎందుకనంటే పాండురాజు కూడా ధర్మపక్షపాతి, ధర్మావలంబకుడు. కానీ పాండురాజు గారి నిర్యాణానంతరం ధృతరాష్ట్ర మహారాజు రాజ్య పరిపాలనకి వచ్చిన తరువాత ధర్మానుష్ఠానము తేలిక కాదు, ధర్మాన్ని చెప్పడము తేలిక కాదు. కారణం ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు, నిరంతరము కుట్రలతో కుతంత్రాలతో కదిలిపోతూ ఉంటాడు. ఆయన యొక్క స్వార్థ చింతనకి అంతూ దరి ఏమీ ఉండవు. తన కొడుకులకి రాజ్యం ఇప్పించడం కోసం మహాభారతంలో ఎంత కపటానికైనా దిగగలిగినటువంటి వ్యక్తులలో ప్రథముడు ధృతరాష్ట్రుడు. అటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర మంత్రిగా పనిచేస్తూ తాను మాత్రం ధర్మం తప్పకుండా జీవనం సాగించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అన్నీ ప్రతికూల పరిస్థితులే. అసలు ధర్మం
వినాలనేటటువంటి కుతూహలం ఉన్నవాడు కూడా అక్కడ ఎవడూ లేడు. అటువంటి చోట ధర్మమునందు పూనిక కలిగి తాను ధర్మం తప్పకుండా జీవించడం అంత తేలిక విషయం కాదు. ఎక్కడ ధర్మము ఆదరింపబడుతుందో, ఎక్కడ ధర్మమునందు అనురక్తి ఉంటుందో అక్కడ ధర్మం గురించి చెప్పడం తేలిక, ధర్మాన్ని అనుష్ఠించడం తేలిక. కానీ ధర్మమునందు నిరసన భావము కలిగినటువంటి చోట, ధర్మానుష్ఠానమునందు తేలిక భావన కలిగిన చోట ధర్మానుష్ఠానం చెయ్యడం, ధర్మం గురించి మాట్లాడడం సాహసోపేతమైనటువంటి విషయాలు. ఎంత గొప్పవాడు విదురుడు అంటే దానికి ఒక్కటే నిర్ణయం. భీష్ముడంతటి వాడు ఏ పని చేసినా విదురుణ్ణి సంప్రదించకుండా చేసేటటువంటి వాడు కాడు. ప్రతి పని చేసినప్పుడు అంత శాస్త్రం ఎరిగినవాడైనా, మహాభారతంలో శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో ధర్మరాజు గారికి ఎన్నో నీతులు చెప్పినటువంటి వాడైనా, కృష్ణ పరమాత్మ చేత ప్రస్తుతి చేయబడ్డవాడైనా, స్వచ్ఛంద మరణము వరముగా కలిగినటువంటి వాడైనా, ఆచార్య అని సంబోధింపబడి గౌరవింపబడిన వాడైనా, నిరంతరము ధర్మానుష్ఠానము చేసి తరించిన మహానుభావుడైనా, భీష్ముడంతటి వాడు కూడా విదురుణ్ణి నిరంతరం సంప్రదిస్తుండేవాడు. అసలు విదురుని యొక్క దృష్టికోణమే మనకి విశేషంగా కనపడుతుంది. పాండవులు పరమధర్మాత్ములు. అటువంటి పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుకి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసిన తరువాత మరింత కినుక వహించినటువంటి దుర్యోధనుడు ధర్మరాజుని పాండవుల్ని మట్టు పెట్టాలని లక్క ఇంటికి వారణావతానికి పాండవుల్ని పంపించడానికి కుట్ర రచన చేసి తన తండ్రి యొక్క సహకారంతో అమలు చేయడానికి సిద్ధపడితే, పాండవులు కుంతీదేవితో కలిసి ఆ వారణావతానికి బయలుదేరుతున్నప్పుడు ఎవ్వరికీ అర్థం కాని రీతిలో మ్లేచ్ఛ భాషలో ఒక్క ధర్మరాజు గారికి మాత్రమే అర్థమయ్యేటట్టుగా, అగ్ని వలన మీరు ఉన్న ప్రదేశంలో ఉపద్రవం ఏర్పడుతుంది, పరాకుగా ఉండమని హెచ్చరిక చేసి పాండవుల్ని కాపాడినటువంటి వాడు విదురుడు. అంతేకాదు, ఏ రాత్రి వేళైనా ఉపద్రవం సంభవిస్తే లక్క ఇంట్లోంచి తప్పుకోవడం కష్టం కనుక అగ్ని ఉపద్రవం నుంచి తప్పుకోవడానికి వీలుగా ఒక కనకుణ్ణి పంపి సొరంగ మార్గాన్ని త్రవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి వాడు విదురుడే. నిజంగా లక్క ఇంటిని తగలపెట్టినప్పుడు భీముడు మిగిలినటువంటి సోదరుల్ని కుంతీదేవిని ఎత్తుకుని సొరంగ మార్గంలోంచి చీకట్లో గంగా తీరానికి చేరుకున్నప్పుడు ఆ గంగని దాటి వెళ్ళడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ, పడవతో పాటు పడవ నడిపగలిగినటువంటి వ్యక్తిని కూడా సిద్ధం చేసి దూరదృష్టితో పాండవుల్ని కాపాడినటువంటి వాడు విదురుడే. తెలుగు భారతంలో గంగను దాటడం వరకు ఒక్క వాక్యంతో మాత్రమే ఉంటుంది. కానీ సంస్కృత భారతాన్ని పరిశీలిస్తే ఆ గంగ దాటించడానికి పడవ నడిపేటటువంటి వ్యక్తిని కూడా ఏర్పాటు చేసినటువంటి దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి విదురుడు. తదనంతరం ద్రౌపదీదేవిని పాండవులు వివాహం చేసుకుని ద్రుపద నగరంలో స్థిరపడిన తరువాత ఆ మాట ధృతరాష్ట్రుడికి తెలిసి పాండవుల్ని హస్తినాపురానికి పిలవాలి అని అనుకున్నప్పుడు ఒక్క విదురుడు వెడితే తప్ప సాధ్యం కాదని పంపితే విదురుడు వెళ్ళి మాట్లాడి పాండవుల్ని హస్తినాపురానికి తీసుకుని వస్తాడు. తదనంతరం పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని రాజసూయం చేసినప్పుడు ధర్మరాజు గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సంక్లిష్టమైన కర్తవ్యత నిర్వహణతో కూడుకున్నటువంటి విషయములను అప్పజెప్పాడు. అందులో భీష్మద్రోణాదులతో పాటుగా విదురుడికి పదార్థ వినిమయానికి సంబంధించినటువంటి పదవిని అప్పజెప్పాడు. ఏ పదార్థాన్ని ఏ సందర్భంలో వాడాలి, ఏ పదార్థాన్ని ఎంత వాడాలి అన్నది చూసుకుని ఆ పదార్థం అక్కడ వాడడానికి వీలుగా, ఉపయోగించడానికి వీలుగా ఏర్పాటు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని విదురుడికి అప్పజెప్పాడు. అంటే విదురుడు ప్రతి విషయాన్ని నిర్వహించడంలో ఎంత సమర్థుడో, ఎంత ధర్మమునందు అనురక్తి కలిగినవాడో మనకి ద్యోతకమవుతుంది. అటువంటి విదురుడు చిట్ట చివర పాండవుల్ని జూదానికి పిలవమని ధృతరాష్ట్రుడు పంపడానికి సిద్ధపడితే దాని వలన వంశనాశనం అయిపోతుందని, ఇటువంటి సాహసాలకి ఒడిగొట్టవద్దని నిర్ద్వంద్వంగా ఎక్కడా మొహమాటం లేకుండా
ధర్మాన్ని ధర్మంగా మాట్లాడినటువంటి వాడు విదురుడు ఒక్కడే. విదురుడు ధర్మం మాట్లాడడం కోసం ఎన్నడూ భయపడినవాడు కాడు. తన పదవి కొరకో తనకున్నటువంటి ఆశ్రయమో పోతుందని ధర్మం చెప్పడానికి మాత్రం ఎన్నడూ వెనుకంజ వేయలేదు. తాను ధర్మాచరణ మానినవాడు కాడు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో పాండవుల్ని తీసుకొచ్చిన తరువాత పాండవులు జూదమునందు ఓడిపోయి పునర్జూతమునందు కూడా ఓడిపోయి వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే కుంతీదేవి బావగారైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర ఉండకుండా విదురుడి దగ్గర ఉండడానికి ఇష్టపడింది అంటే విదురుడి యొక్క శీల వైభవం ఎటువంటిదో మనకి అర్థమవుతుంది. అటువంటి విదురుడు శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు ఆయనకి విందు ఏర్పాటు చేసినప్పటికీ నేను దుర్యోధనుడి దగ్గర భోజనం చెయ్యను అని విదురుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేశాడు అంటే విదురుడి యందు పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు కలిగినటువంటి ప్రీతి, విదురుని యొక్క ధర్మానుష్ఠాన బలమునకు ఆయన ఆకర్షితుడైనటువంటి స్థితి ఆవిష్కరింపబడతాయి. కుంతీదేవి మహాభారతంలో మహాసాధ్వి. అసలు కుంతీదేవి లాంటి వ్యక్తిత్వం అసాధారణం, పరమాద్భుతం. అటువంటి కుంతీదేవి కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ విదురుడి గురించి ఒక మాట అంటుంది. మహాభారతాన్నంతటినీ జాగ్రత్తగా పరిశీలనం చేస్తే కుంతీదేవి ఎవరి గురించన్నా ప్రస్తుతి చేసి మాట్లాడడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మహాసముద్రము యొక్క లోతును తెలుసుకోవచ్చేమో కానీ కుంతీదేవి వ్యక్తిత్వపు లోతులను పట్టుకోవడం అంత తేలిక కాదు. అంతటి గంభీరమైన వ్యక్తిత్వం. వ్యాస భగవానుడంతటి వాడి చేత కీర్తింపబడినటువంటి వ్యక్తిత్వం. అటువంటి కుంతీదేవి కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ కృష్ణుడు రాయబారానికి వెళ్ళి వచ్చేసి విఫలమైపోయి తర్వాత పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకొని ఉపప్లవ్యానికి వచ్చిన తరువాత కృష్ణుడు రాయబారం కోసమని తిరిగి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటుంది. ఒకప్పుడు జూదం జరుగుతున్నప్పుడు ద్రౌపదీదేవిని సభకి ఈడ్చి తెమ్మని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించి మొదట ఆ పని ఎవరికప్పచెప్పాడు అంటే విదురుడికి అప్పచెప్పాడు. విదురుడు నిర్ద్వందంగా తోసిపుచ్చి దాని వలన దుర్యోధనుడు పొందపోయేటటువంటి విపత్కర పరిణామములన్నిటినీ కూడా నిర్మోహమాటంగా హెచ్చరిక చేశాడు. విదురుడు తన మాట వినలేదని దుర్యోధనుడు నువ్వు ఉత్తర క్షణం రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. కానీ విదురుడు ఎంత రాజనీతిజ్ఞుడు అంటే తాను మంత్రిగా పనిచేస్తున్నది ధృతరాష్ట్రుడి దగ్గర. ధృతరాష్ట్రుడు వెళ్ళిపోమ్మంటే ఒక్క క్షణం తటపటాయించాడు విదురుడు. దుర్యోధనుడు ఎవరు చెప్పడానికి? అందుకే దుర్యోధనుడు వెళ్ళిపోమ్మన్నా విదురుడు వెళ్ళలేదు. కానీ అదే ఒకానొక సందర్భంలో ధృతరాష్ట్రుడు ఆ మాట అన్నాడు. ఒక్క క్షణం తన పదవి గురించి కానీ తాను పొందినటువంటి స్థితిని గురించి కానీ తాను ఆలోచించలేదు. పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు విదురుణ్ణి పిలిచి ధృతరాష్ట్రుడు అడిగాడు, దీని పర్యవసానం ఎలా ఉంటుంది? పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చెయ్యలేరు కదా, ఇక వాళ్ళు కష్టాలకి లోనైపోయినట్లే కదా, నా కొడుకులకి రాజ్యం శాశ్వతంగా దక్కినట్లేనా అని అడిగాడు. అడిగితే విదురుడు నిర్మోహమాటంగా ఒక మాట చెప్పాడు. నీ పెద్ద కొడుకైన దుర్యోధనుడు జన్మించినప్పుడు నక్కలా అరిచాడు, అనేకమైన దుర్నిమిత్తములు కలపడ్డాయి, అసూయాపరుడు. ఇటువంటి వాణ్ణి చేరతీసి ధర్మరాజుని దూరంగా పంపించేసినటువంటి నీ కపటానికి తగిన శాస్తి నువ్వు అనుభవించవలసి ఉంటుంది. వాళ్ళు అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చి నీ కుమారులతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరూ మట్టు పెట్టబడతారు. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా లాభం ఉండదు. నా మాట విని ఇప్పటికైనా ఆలస్యం లేదు, ధర్మరాజుని పిలిపించి పట్టాభిషేకం చేసి నీ కుమారుడు దుర్యోధనుణ్ణి రాజ్యబహిష్కారం విధించు అన్నాడు. అంత ధైర్యంగా ధృతరాష్ట్రుడికి అనుకూలంగా పరిస్థితి ఉంది అనుకున్న సమయంలో రాబో విపత్కర పరిణామాల్ని నిర్మోహమాటంగా చెప్పినటువంటి వాడు, కొండ బద్దలగొట్టినట్టు మాట్లాడినటువంటి వాడు విదురుడు ఒక్కడే. విదురుడు చెప్పినటువంటి మాటలు జీర్ణం కానటువంటి ధృతరాష్ట్రుడు
నువ్వు ఎప్పుడూ నా బిడ్డల గురించి ఇలాగే మాట్లాడుతుంటావు, ఇక నీ ముఖం నాకు చూపించద్దు, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోమన్నాడు. ఒక క్షణం ఆలోచించలేదు విదురుడు. ఉత్తర క్షణం లేచి వెళ్ళిపోయాడు. పాండవులు కామ్యక వనంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఉన్న ఒకే ఒక్క బలం, ఒకే ఒక్క మంచి గుణం సత్పురుష సహవాసం. విదురుడు లేకుండా ఉండలేడు. ఆ విదురుడు కనపడకపోతే ఒక్క రాత్రిలో సొమ్మసిల్లిపోయాడు. విదురుడు లేకుండా నేను బ్రతకలేను. అతను చెప్పిన మంచి మాటలు నేను విననన్న మాట సత్యం, కానీ నా సోదరుడు, నా మంత్రి అయిన విదురుడు నాకు నిరంతరం మంచి చెబుతూ ఉంటాడు. అటువంటి వాణ్ణి విడిచి నేను ఉండలేకపోతున్నాను. వెళ్ళి రాజుగారు రమ్మంటున్నారని నా మాటగా చెప్పి విదురుణ్ణి తీసుకురమ్మని సంజయుణ్ణి కామ్యకవనానికి పంపించాడు. సంజయుడు కామ్యకవనానికి వెళ్ళి పిలవగానే మహారాజు పట్ల తన కర్తవ్యం విషయంలో ఎంత నిష్ఠతో, ఎంత ధార్మికంగా ఉంటాడు అంటే వెంటనే బయలుదేరి మళ్ళీ ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చేశాడు. నేను కుంతీదేవి గురించి మాట్లాడుతూ విదురుడు యొక్క ధర్మనిష్ట, ఆయన దేన్ని ఆశించి ఒక చోట ఉండే వ్యక్తిత్వం కాదు అంటూ పక్కకి రావడం జరిగింది. కుంతీదేవి లాంటి గంభీరమైనటువంటి వనిత ఎక్కడా ఉండదు. అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకొని పాండవులు ఉపప్లావ్యానికి వచ్చారు. తమ రాజ్యం తనకిమ్మని ద్రుపద మహారాజు యొక్క పురోహితుడితో రాయబారం పంపారు ధృతరాష్ట్రుడికి. రాజ్యం ఇవ్వననడు, ఇస్తాననడు. టక్కరితనంతో సంజయ రాయబారం పంపించాడు. సంజయ రాయబారం పంపించిన తరువాత అది కూడా విఫలమైన తరువాత కృష్ణుడు రాయబారానికి వచ్చాడు. వచ్చినప్పుడు కృష్ణుడు విదురుడి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత కుంతీదేవి మాట్లాడుతూ ఒక్క విదురుడికి మాత్రం మహాభారతంలో ఎవ్వరి విషయంలో కుంతీదేవి ఇవ్వనంత గొప్ప ప్రశంసనిచ్చింది. మహాభారతాన్నంతటినీ పరిశీలిస్తే బహుశः కుంతీదేవి లాంటి మహాత్మురాలు, అంతటి గంభీరమైన శీలము కలిగిన తల్లి, అంతటి గొప్ప నడవడి కలిగిన తల్లి ఒక్క విదురుడికి తప్ప వేరెవ్వరికీ కూడా అటువంటి కితాబు ఇవ్వలేదు. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో విదురుడు ఒక్కడే ధర్మం మాట్లాడాడు. ధైర్యంగా మాట్లాడినవాడు, తన పదవి పోతుందని బెంగ పెట్టుకోకుండా మాట్లాడినవాడు విదురుడు తప్ప వేరొకడు లేడు. అందుకే కృష్ణుడితో మాట్లాడుతూ కుంతీదేవి ఒక మాట అంటుంది, ఒక్క విదురుడు తప్ప. అసలు ఆ పద్యాన్ని ప్రారంభం చేయడమే తిక్కనగారు అలా ప్రారంభం చేశారు. ఒక్క విదురుడు తప్ప సదస్యులెవ్వరూ ధర్మ సంక్షయము కూడదని నారా. అసలు ఆ సభలో ఎందరో పెద్దలున్నారు. ఆమె పేర్లు చెప్పలేదు గౌరవంతో. ఎందరో పెద్దలున్నారు. కానీ నిర్మోహమాటంగా ఇది తప్పు, ఇది ధర్మమునకు జరుగుతున్నటువంటి గొప్ప ద్రోహం, ఇటువంటి పనులు చెయ్యకూడదు, ద్రౌపదీ వస్త్రాపహరణం మహాఘోరమని చెప్పినవాడు ఒక్క విదురుడు తప్ప సదస్యులెవ్వరునూ ధర్మ సంక్షయం ఇది కూడదననారా అన్నవాళ్ళు లేరు. కాబట్టి ఆతని శీలమ కుదురు లోకమునకు ఇంతియ తలపన్ అంటుంది. దీన్ని పరిశీలించి చూస్తే లోకమంతా కూడా శీలము అంటే స్వభావము, నడవడి అన్న విషయంలో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే విదురుణ్ణి మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలని తీర్పు చెప్పింది. అది కృష్ణ పరమాత్మ దగ్గర. సామాన్యులైనటువంటి వ్యక్తులు ఏవేవో కితాబులు ఇస్తూ ఉంటారు, అవన్నీ పెద్ద విషయాలు కావు. కానీ కుంతీదేవి లాంటి మహాతల్లి ఏ వ్యక్తి గురించి మాట్లాడిందో, మాట్లాడినప్పుడు కూడా ఆతని శీలమ కుదురు లోకమునకంతటికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడు విదురుడొక్కడే. విదురుణ్ణి ఆదర్శంగా తీసుకుని బ్రతకండి, విదురుణ్ణి ఆదర్శంగా తీసుకుని మాట్లాడండి అని కుంతీదేవి కితాబు ఇచ్చింది అంటే విదురుడు ఎంత గొప్పవాడో మనకి అర్థమవుతుంది. అటువంటి విదురుడు ఒకానొక సందర్భంలో ధృతరాష్ట్ర మహారాజుకి ధర్మశాస్త్రాన్ని ప్రబోధం చేయడం జరిగింది. సంజయుడు రాయబారానికి వెళ్ళి ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల్ని కలిసి చెప్పవలసిన మాటలు చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురానికి వచ్చేటప్పటికి ప్రదోష వేళ అవుతోంది, చీకటి పడుతోంది.
ప్రయాణ బడలికతో ఉన్నాడు. అయినా అంతఃపురంలో మొదట రాజుగారిని కలవడం సంప్రదాయం కాబట్టి తిన్నగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి చాలా కటువుగా మాట్లాడాడు. నువ్వు చేసినటువంటి పని యుక్తము కాదు, నువ్వు పాండవులకు చేసినటువంటి అన్యాయమునకు తగినటువంటి మూల్యమును చెల్లించవలసిన రోజు వస్తుంది. నేను బడలిపోయి ఉన్నాను, ఇప్పుడు ఇంతకన్నా మాట్లాడను, రేపు ఉదయం సభలో మాట్లాడతానని వెళ్ళిపోయాడు. సంజయుడు అలా వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడికి మనసులో ఉన్న శాంతి తొలగిపోయింది. యుద్ధమా దగ్గరికి వచ్చేస్తోంది. తన పుత్రులు నశించిపోతారేమోనన్న బెంగతో నిద్ర పట్టక చీకటి పడిపోయిన తర్వాత విదురుడికి కబురు చేశాడు. విదురుడు వెంటనే ప్రభువాజ్ఞ పాటించి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ఏం కావాలని అడిగాడు. నువ్వు మంచి మాటలు చెప్తూ ఉంటావు, నువ్వు చెప్పిన మంచి మాటల వలన నాకు మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది, కాబట్టి నాకు నిద్ర పట్టట్లేదు. సంజయుడు వచ్చి వెళ్ళాడు, నిష్ఠూరంగా మాట్లాడాడు. మిగిలినవి రేపు సభలో చెప్తానన్నాడు, కాబట్టి నువ్వు నాకు కొన్ని నీతి వాక్యములను చెప్పు అన్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి నీతి వాక్యములు ఏ ఉన్నాయో దానినే విదుర నీతి అని పిలుస్తారు. మహాభారతంలో భగవద్గీతకి ఎంత పెద్దపీట వేస్తారో, సనత్సుజాతీయానికి ఎంత పెద్దపీట వేస్తారో, విదుర నీతికి అంత పెద్దపీట వేస్తారు. ప్రాజ్ఞులైన పెద్దలు ఏమంటారంటే, విదుర నీతి అంతా అక్కర్లేదు, విదుర నీతిలోంచి మీరు ఏ పద్యాన్నైనా సరే, మీరు ఏ పద్యం పరిశీలించాలనుకున్నా సరే, ఆ రాత్రి వేళ విదురుడు ధృతరాష్ట్రుడికి ఏమి చెప్పాడో ఆ పద్యాల్లోంచి ఏదైనా ఒక్క పద్యాన్ని తీసుకుని పరిశీలనం చేస్తే జీవితం వెంటనే మలుపు తిరుగుతుంది. కానీ ఒక్క షరతు మాత్రం ఉంటుంది, ధృతరాష్ట్రుడిలా వినవద్దు అంటారు. ఎందుకని అంటే, విదురుడు అన్ని విషయాలు చెప్పిన తరువాత ధృతరాష్ట్రుడు ఒక మాట అన్నాడు. నువ్వు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి విదురా, కానీ నేను పాటించలేను అన్నాడు. విదురనీతి అంతా విన్న తర్వాత విదురనీతి చాలా బాగుంది అని కితాబివ్వడం కోసం వినకూడదు. విదురనీతి విన్న తర్వాత జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి మార్పు తెచ్చుకోవడం కోసం వినాలి. అటువంటి మహానుభావుడైనటువంటి విదురుడు పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగినప్పుడు తాను సకల శాస్త్ర విశారదుడైనప్పటికీ యుద్ధం చెయ్యలేదు, తటస్థంగా ఉండిపోయాడు. తదనంతరం ధర్మరాజు గారు రాజ్య పరిపాలన స్వీకరించాడు. ఎంత నిందిస్తున్నా ధృతరాష్ట్రుడు ఆ భీముడు అంటున్న మాటలు వింటూనే ధర్మరాజు దగ్గర కాలం గడిపేశాడు. కొంతకాలం అయిన తర్వాత వైరాగ్యం పొంది వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఆ వానప్రస్థానికి వెళ్ళిపోయినటువంటి సమయంలో 5 కలిసి వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సంజయుడు, విదురుడు. ఈ 5 కలిసి అరణ్యమునందు వానప్రస్థానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కొంతకాలానికి శతయూప మహర్షి ఆశ్రమంలో వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి ఆ ధృతరాష్ట్రుణ్ణి చూడాలి అని అనిపించి ధర్మరాజాదులు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అందరూ కనబడ్డారు, విదురుడు కనపడలేదు. విదురుడు కనపడకపోతే ధర్మరాజు గారు ఆశ్చర్యపోయి ధృతరాష్ట్రుణ్ణి అడిగాడు, మీ అందరూ కనపడుతున్నారు కానీ విదురుడు కనపట్టలేదేమి, విదురుడు ఎక్కడున్నాడని అడిగాడు. అడిగితే ధృతరాష్ట్రుడు అన్నాడు, విదురుడు ఇప్పుడు ఒక చోట ఉండట్లేదు, ఆయన ఆహారాన్ని తీసుకోవడం మానేశాడు, కేవలం వాయుభక్షణం చేస్తున్నాడు, ఆయనకి విహిత కర్మ అన్నది ఏమీ లేదు, నిరంతరం తిరుగుతూ ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, ఎక్కడో కనపడతాడు, వెళ్ళిపోతాడు, ఆయన ఒక చోట ఉండడు, అప్పుడప్పుడు మాత్రం ఈ ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉంటాడు అన్నాడు. అలా అంటున్న సమయంలో విదురుడు దూరంగా కనపడ్డాడు. ధర్మరాజు గారు విదురుణ్ణి చూడడం కోసం వెంటపడి పరిగెత్తాడు. అప్పటికే పూర్వం విదురుడు ఎలా ఉండేవాడో దాని ఛాయ మాత్రమే మిగిలింది. చిక్కి శోషించిపోయి ఉన్నాడు. శరీరము ఎముకలతో మాత్రమే మిగిలి ఉంది, కానీ మహాతేజోవంతుడై ఉన్నాడు. కనపడుతున్నాడు, కనపట్టలేదు, చెట్లలోంచి గుబుర్లలోంచి తప్పుకుని వెళ్ళిపోతున్నాడు. విదురా ఆగు ఆగు అంటూ ధర్మరాజు గారు ఆయన వెంట పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక చెట్టు మొదలుని ఆనుకుని ఆ విదురుడు నిలబడిపోయి ఉన్నాడు.
నిలబడిపోయినటువంటి సమయంలో ధర్మరాజు గారు ఎదురుగుండా వెళ్ళాడు. తీక్షణమైనటువంటి చూపులతో విదురుడు ధర్మరాజుని చూశాడు. తన ఇంద్రియముల యొక్క శక్తిని ధర్మరాజు గారి ఇంద్రియములతో కలిపేశాడు. తన ప్రాణమును ధర్మరాజు ప్రాణములతో కలిపేశాడు. తన బుద్ధిని ధర్మరాజు బుద్ధితో కలిపేశాడు. తన తేజస్సుని ధర్మరాజు తేజస్సుతో కలిపేశాడు. కలిపేసి ఆ శరీరం మాత్రం అలాగే చెట్టు మొదట్లో నిలబడిపోయింది. నిలబడిపోతే ధర్మరాజు చూశాడు. వెంటనే ఆయనకి అనుభవంలో ఒక మార్పు కనిపించింది. ఏదో గొప్ప తేజస్సు తనలో ప్రవేశించినట్టు, కొత్త ఉత్సాహం ప్రవేశించినట్టు, తనకి ఏవో కొత్త విషయాలు ద్యోతకమైనట్టు అనుభూతిని పొందాడు. విదురుడు ధర్మదేవత ఎందే ఐక్యమైపోయాడు. ధర్మరాజు గారు విదురుడి యొక్క శరీరానికి దహన సంస్కారం చేయడానికి సిద్ధపడ్డాడు. అశరీరవాణి పలికింది. ఈయనకి యతి ఆశ్రమం ఇవ్వలేదు, కానీ ఈయన యతి పురుషుడే. సాధారణంగా సన్యాసాశ్రమం ఇస్తారు. ఏదో సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు కొన్ని కలుపుతారు, కొన్ని తీసేస్తారు. అంతకుముందు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు తీసేస్తారు, గురువుగారు కొత్త పేరు ఇస్తారు. ఆయన అప్పటి వరకు కట్టుకున్న బట్టలు తీసేస్తారు, కాషాయ బట్టలు ఇస్తారు, సత్యదండం ఇస్తారు. ఆయన అప్పటి వరకు వేసుకున్నటువంటి యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టేస్తాడు. అలా కొన్ని తీస్తారు, కొన్ని కలుపుతారు. శిష్యుడు జ్ఞానవైరాగ్యములతో ఉన్నాడని తెలుసుకున్నటువంటి గురువు సన్యాసాశ్రమం ఇస్తారు. కానీ విదురుడి జీవితంలో గొప్పతనం ఏమిటంటే, అసలు విదురుడు ఆశ్రమం మారినట్లుగా మనకెక్కడా కనపడదు. కానీ భౌతికంగా పైన ఆశ్రమం మారకపోయినా పరిపూర్ణమైనటువంటి యతిపురుషుడుగా మారిపోయాడు. మారిపోయి దేనితో సంబంధం లేకుండా పరమ వైరాగ్యంతో చిట్ట చివర నడయాడి శుకబ్రహ్మల ఒక చోట నిలబడకుండా అంతటా సంచరిస్తూ వాయుభక్షణం మాత్రం చేస్తూ తన తేజస్సుని ధర్మరాజు యందు ఐక్యం చేసేసి తన పార్థివ శరీరాన్ని వదిలిపెట్టేశాడు. బ్రహ్మీభూతుడయ్యాడు. అటువంటి శరీరం యతిపురుషుని యొక్క శరీరం కనుక దాన్ని దహనం చెయ్యకుండా భూమిలో ఉంచాలి. కాబట్టి ఎవరో వ్యాసాదులు చెప్పడం కాదు, అశరీరవాణి పలికింది భారతంలో. ఈ విదురుడు యతిపురుషుని యొక్క స్థాయిని పొందినవాడు. ఇతనికి దహన సంస్కారం చెయ్యవద్దు ధర్మరాజా అని. ధర్మరాజు ఆ దహన సంస్కారం చేయలేదు. అటువంటి విదురుడు మహాభారతంలో ఒక పెద్ద మెరుపు. పెద్దలైన వారు ఇప్పటికీ కూడా విదురుడు ఒక రాత్రి ధృతరాష్ట్రుడితో ఏం మాట్లాడాడో మహాభారతంలో ఆ ప్రత్యేకమైన విషయాన్ని మాత్రం అత్యంత శ్రద్ధతో పరిశీలనం చేస్తారు. శంకర భగవత్పాదులు మహాపురుషులు, సాక్షాత్తు శంకరుడు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చారు. అటువంటి శంకర భగవత్పాదులు మహాభారతం 1,00,000 శ్లోకాల మొత్తం మీద ఆయన తీసుకుని వ్యాఖ్యానం చేసింది సనత్సుజాతీయానికి చేశారు. ఆ సనత్సుజాతీయం ఎప్పుడు జరిగింది అంటే, విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడిన తరువాత బ్రహ్మజ్ఞాన సంబంధమైన విషయములను చెప్పడానికి ఆ సనత్కుమారుణ్ణి పిలిస్తే, అదే ధృతరాష్ట్రుడికి అదే రాత్రి విదురుడు పిలిస్తే వచ్చి చెప్పినటువంటిదే సనత్సుజాతీయం. ఆ సనత్సుజాతీయానికి శంకరాచార్యుల వారు భారతంలో వ్యాఖ్యానం చేశారు. పరమ అయోగ్యుడైనటువంటి ధృతరాష్ట్రుడు శ్రోత అయినప్పటికీ విదురుడు చెప్పినటువంటి మాటలు, తర్వాత సనత్కుమారుల వారు చెప్పినటువంటి మాటలు సనత్సుజాతీయము అన్న పేరుతోటి, విదురనీతి అన్న పేరుతోటి మహాభారతంలో పెద్ద మెరుపులుగా నిలబడిపోయాయి. ఇప్పటికీ విదురనీతి చదవకుండా, విదురనీతిలో పద్యాలు కంఠగతం చేసుకోకుండా, విదురనీతిని ఆశ్రయించి తమ జీవితాన్ని పండించుకోవాలని ప్రయత్నం చెయ్యనటువంటి వారు ఉండరు. నాకు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది అంటే, వ్యక్తిత్వ వికసనము అని అంటూ ఉంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని. దానికి విదురనీతి కన్నా పాఠ్యాంశం ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకని అంటే, ఒక్కొక్క పద్యం అమృత భాండం. నిజానికి ఆ పద్యాలు పిల్లల్ని కూర్చోపెట్టి తల్లిదండ్రులు మాట్లాడవలసినటువంటి పద్యాలు. ఒక్క పద్యాన్ని పిల్లలతో కంఠగతం చేయించి ఆ పద్యానికి తాత్పర్యం చెప్పమని తండ్రి పిల్లవాడిని కూర్చోపెట్టుకొని ఒక్కొక్క విషయం మీద మాట్లాడుతుంటే
ఒక్కొక్క పద్యంలో ప్రతిపాదింపబడినటువంటి విషయం వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అన్ని అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. పైకి ముందు చూడగానే పద్యం కాల్చి వాత పెట్టినట్టుగా పాండవులకు ధృతరాష్ట్రుడికి ఉన్న భేదాన్ని చెప్తుంది. అదే పద్యం కొంచెం లోతుగా తరచి చూస్తే దేశకాలములను దాటి నీతిగా అన్వయమవుతుంది. అందుకే దాన్ని మరొక ధర్మశాస్త్రం అని పిలుస్తారు. విదురనీతికి వేరొక ధర్మశాస్త్రము అని కీర్తి ఉన్నది అంటే దాని స్థాయి ఎంతటిదో మనం ఊహించవచ్చు. అందుకే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏ పద్యం చెప్పాలి అన్న దాని గురించి ఆలోచించడానికి ఏముండదు. ఏ పద్యం గురించి మాట్లాడండి అది అమృత భాండమే. పాయస పాత్రలో ఎటువైపు నుంచి మీరు పాయసాన్ని తీసుకుని తిన్నప్పటికీ కూడా అది ఒకే రుచిని కలిగి ఉన్నట్టుగా విదుర నీతిలో మీరు ఏ పద్యాన్ని తీసుకుని పరిశీలనం చేసినా దాని వలన మాత్రం వ్యక్తి తప్పకుండా అభ్యున్నతిని పొందుతాడు, తప్పకుండా అతని జీవితంలో మార్పు వస్తుంది. కానీ ధృతరాష్ట్రుడు ఏదన్నాడో అది అనడానికి మనం సిద్ధపడకూడదు. వినడానికి చాలా బాగుందో విదురా అన్న మాట మాత్రం అనకూడదు. విదురనీతి బాగుంది అనడానికి కాదు, విదురనీతి ఆచరించడానికి. అందుకే అందులో ఒక చోట ఒక మాట అంటాడు విదురుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి, ఏలినవానిని దైవము ఆలిని బంధులను సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా సుఖములాశపడున్ మనుజేంద్ర అంటాడు. ప్రతి పద్యంలో కూడా ఇంచుమించుగా ప్రశ్న వేసి ఉంటాయి. మనుజేంద్ర అంటే ఓ మహారాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా అని పిలిచి 4 గుణములు చెప్పాడు. మనిషి జీవించేటప్పుడు, మనిషి తన నడవడి విషయంలో, ఈ 4 విషయంలో పరిశీలనం చేసుకోవడం చేత కాకపోతే వాడు అవివేకి అన్నాడు. పాలసుడా అంటే వివేకము లేనివాడు కాడా? వాడు వివేకము లేనివాడు. వాడు ఎలా సుఖపడతాడు అని ప్రశ్న వేశాడు. వాడికి సుఖపడడం చేత కాదు. ఏ నలుగురి విషయంలో చాలా జాగ్రత్తగా మనిషి ఎప్పుడూ ప్రవర్తించవలసి ఉంటుంది అంటే ఏలినవాణిని అంటే మహారాజు, దైవము భగవంతుడు, ఆలిని అంటే భార్య, బంధువులను దేహబంధువుల్ని, సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా ప్రవర్తించడం కాదు, సంశీలత రుజుమార్గంలో ఆర్జవముతో కూడుకున్నటువంటి బుద్ధితో, కపటమునకు వ్యతిరేక పదం ఆర్జవం, త్రికరణ శుద్ధిగా ఇది ఖచ్చితంగా ఇలా చెయ్యాలనేటటువంటి నమ్మకంతో సంశీలత సంప్రీతుల చేయని పాలసుడా. వాళ్ళ నలుగురి యొక్క ప్రీతికి కారణము కానివాడు ఎవరుంటాడో వాడు సుఖములను ఎట్లు పొందుతాడు మనుజేంద్ర? అసలు వాడు సుఖం ఎందుకు పొందుతాడు, ఎలా పొందుతాడు? సాధ్యం కాదన్నాడు. ఇది నేను మీతో ఇందాక మనవి చేసినట్టు పద్యం యొక్క తాత్పర్యాన్ని బాహ్యంలో పరిశీలనం చేస్తే ఈ గుణములు ఉన్నటువంటి వాడు ధర్మరాజు గారు, ఈ గుణములు ఉన్నటువంటి వారు పాండవులు. ఏలినవాణిని అప్పటికప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినా సరే మహారాజు అన్న మాట ఎత్తితే ధృతరాష్ట్రుని యందు అంత గౌరవాన్ని చూపించి మాట్లాడతాడు ధర్మరాజు. దైవము ఒక్క క్షణం ఖాళీ లేకుండా కామ్యక వనంలో ఉండనివ్వండి, ఎక్కడ ఉండనివ్వండి, నిరంతరం యజ్ఞయాగాదులతో సంతర్పణలతో పెద్దలు అన్నం తిన్న తరువాత మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని తాను తింటూ తేజస్సుని సముపార్జించుకుని కురుక్షేత్రమునందు భీష్మాది వీరులను పడగొట్టి నెగ్గి రాజ్యమును ఏలినటువంటి వాడు ధర్మరాజు. కాబట్టి దైవమునందు నమ్మకమున్నవారు వారు. కాబట్టి దైవానుగ్రహమును పొందారు, సుఖములను పొందారు. ఏలినవాణిని దైవము ఆలిని, ఆలి అంటే ధర్మపత్ని. ద్రౌపదీదేవి విషయంలో పాండవుల నడవడి ఎంత ఉన్నతంగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆలిని బంధులను తనవారన్న వారి విషయంలో వాళ్లకు ఉండేటటువంటి ప్రేమ ఎటువంటిది, ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తారు అన్నది పరిశీలిస్తే
నిజంగా ద్రౌపదీదేవి యొక్క మానహరణమే చెయ్యాలని ప్రయత్నించినటువంటి సైంధవుణ్ణి కూడా వాళ్ళు క్షమించి విడిచిపెట్టారు. దుస్సల భర్త బావగారు అవుతాడు, బావమరుదులం బ్రతకగోరాలని వదిలిపెట్టారు. వాళ్లకున్నటువంటి బంధుప్రీతి లోకంలో ఎవరికీ ఉండదు. అంత మర్యాద బంధువుల యందు చూపించిన వారు. సంశీలత సంప్రీతుల చేయని పాలసుడా సుఖములాశపడున్ మనుజేంద్ర. పాండవులైతే వీళ్ళ నలుగురి పట్ల నిబద్ధత కలిగిన వారు. ఏది నీ వారికి ఎక్కడుంది? ఏలిన వాణిని నీ మాట నీ కొడుకు వింటాడా? నువ్వు భీష్ముడి మాట వింటావా? పరిపూర్ణావతారం కృష్ణుడు, ఆయన మాట వింటావా? నీ కొడుకు వింటాడా? మీకెక్కడి నుంచి వస్తాయి సుఖాలు? సంజయుడు వచ్చి ఒక్క మాట అన్నాడని గుండెలు బాదుకుని ఉపయోగం ఏమిటి? నీకు నడవడి లేకుండా నీకు సుఖం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం అనేటటువంటిది నీ ప్రవర్తన వేరుగా ఉంటే వచ్చేది కాదు. నీ ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి సుఖం వస్తుంది. నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు సుఖం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏలిన వాని మీద లేదు దైవము. కృష్ణ పరమాత్మ దైవము అని భీష్ముడు చెప్పాడు. కృష్ణ పరమాత్మ నీకు కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేయించాడు. ఇన్ని చేసిన తరువాత నీ ధర్మపత్ని గాంధారి యుద్ధానికి వెళ్లే ముందు దుర్యోధనుడు వచ్చి నమస్కారం చేస్తే, బిడ్డ ధర్మం ఎటుంటుందో అటువైపే గెలుపు తప్ప నీకెలా గెలుపు దొరుకుతుందయా అని అడిగింది. ధర్మం ఎటుందో అటు దైవం ఉంటాడు. కృష్ణ పరమాత్మ ఎటున్నాడు? పాండవుల వైపు ఉన్నాడు. నువ్వు ఎలా గెలుస్తావు అని అడిగింది. వెళ్ళు అంది. వెళ్ళిరా అనలేదు. కాబట్టి దైవము ఆలిని వాడి భార్యని చూసుకోవడం కాదు, ఇతరుల భార్యల యందు కూడా అంత మర్యాద ఉండాలి కదా లోకంలో. వేరొకరి భార్య అంటే మహాలక్ష్మీ స్వరూపం. దేవాలయంలోకి వెళ్ళి లక్ష్మిని పూజించినప్పుడు ఎంత పూజ్యభావనతో నమస్కరిస్తావో, నీ కంటి ముందు ఇతరుల యొక్క భార్యలు కనపడినప్పుడు కూడా నువ్వు పూజించినటువంటి తల్లియే సహస్ర శీర్షవదన, ఇన్ని ముఖాలతో నీ ముందు కూర్చునున్నది అని నువ్వు నమస్కరించగలగాలి. అది ఎక్కడ చేతనైంది? వదిన తల్లితో సమానం, ఏకవస్త్రగా ఉండగా ఆమెకి వస్త్రాపహరణం జరిపించాలని చూశాడే నీ కొడుకు. బంధులను అసలు బంధువుల యందు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసా? పినతండ్రి బిడ్డల్ని కాల్చి చంపేయాలని చూశాడు. ఇది మీ ప్రవర్తన, అది వాళ్ళ ప్రవర్తన. సుఖములాశపడు పాలసుడు అవివేకి చేసేవన్నీ తప్పుడు పనులు చేస్తూ సుఖాలు కావాలనుకుంటాడు. నీకెందుకు నిద్ర పట్టట్లా? నన్ను ఎందుకు పిలిచావు? నీది కానిది, నువ్వు పొందకూడనిది, నీ తమ్ముడి రాజ్యభాగం అయినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు కబళించాలని చూస్తున్నావు. పాండవులకు దక్కకూడదని చూస్తున్నావు. వాళ్ళు ధర్మనిష్ఠులై నువ్వు పెట్టిన నియమానికి అది మాయాజూతం అని తెలిసి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి తిరిగి ఉపప్లావ్యానికి వస్తే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళు రాయబారం పంపితే తగుదునమ్మా అని సంజయుడితో రాయబారం పంపించావు. ఇస్తావో ఇవ్వవో చెప్పకుండా నీకెలా సుఖం కలుగుతుంది? ఎందుకు వస్తుంది సుఖం రమ్మంటే? లోకంలో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. సుఖంగా ఉండాలని కోరుకోని వాడు ఎవడు ఉండడు. నాకు దుఃఖం రావాలి, నేను నాశనం అయిపోవాలని ఎవడు లోకంలో కోరుకోడు. సుఖంగా ఉండాలని నువ్వు కోరుకుంటే రోజు విదురుడి వాక్యాన్ని పరిశీలించడం నేర్చుకో. విదురుడు చెప్పినటువంటి విషయంలో నేను ఎంతవరకు పాటిస్తున్నాను, ఈ నలుగురితో నా నడవడి ఎలా ఉంటోంది అన్నది నిన్ను నువ్వు పరిశీలనం చేసుకోవడం నీకు అలవాటైతే నీకు సుఖములు కలుగుతాయి. నీకు ఈ నలుగురితో ప్రవర్తనలో తేడా ఉంటే నువ్వు దిద్దుకుంటే సుఖములు కలుగుతాయి. ఈ నలుగురి విషయంలో ప్రవర్తనలో నిన్ను నువ్వు దిద్దుకోవడానికి సిద్ధపడకుండా మూర్ఖంగా మిగిలిపోవాలనుకుంటే పాలసుడవుతావు, అవివేకి అవుతావు. నువ్వు సుఖములను పొందలేవు. ఆ సుఖము బాహ్య సుఖము నుండి మోక్ష సుఖము వరకు ఆ హద్దంతే, ఇంకా పొందలేవు. అందులో మొదటిది ఎవరి పేరు చెప్పాడు అంటే ఏలినవాణిని చెప్పి దైవము చెప్పాడు. అది విదురుడి యొక్క గొప్పతనం. సాధారణంగా ఎవరిని ముందు పెట్టాలి? దైవాన్ని ముందు పెట్టాలి. కానీ దైవాన్ని వెనక్కి పెట్టాడు, ఏలినవాణిని ముందుకు పెట్టాడు. ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు అంటే ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న ధృతరాష్ట్రుడు మనశ్శాంతి లేదు, నాకు మంచి మాటలు చెప్పమని అడుగుతున్నాడు. అసలు మహారాజు మొట్టమొదట ఎలా ఉండాలి?
మహారాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. మహారాజుకే ధర్మం లేదు, మహారాజుకే నీతి లేదు, మహారాజుకే నియమం లేదు, మహారాజుకే శీలం లేదు, మహారాజుకే సత్యం లేదు, మహారాజుకే మాట మీద నిలకడ లేదు, మహారాజుకే నిష్కపటికాడు, మహారాజుకే రుజుత్వం లేదు, మహారాజుకే ఆర్జవం లేదు. ఇంకా ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? తెల్లవారి లేస్తే ఇంకొకరి గురించి కన్నా ప్రతివారు ఎవరి గురించి మాట్లాడుకుంటారంటే తమని పరిపాలించే వారి గురించి మాట్లాడుకుంటారు. తమని ఎవరు పరిపాలిస్తూ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఎవరూ ఉండరు. పరిపాలకుల గురించి మాట్లాడతారు. పరిపాలకుడు ధర్మాత్ముడు అనుకోండి, పరిపాలకుడు న్యాయమునందు పక్షపాతమున్నవాడు, పరిపాలకుడు ఆర్జవ బుద్ధి కలిగినవాడు, పరిపాలకుడు ఎప్పుడూ దైవభక్తితో ఉండేవాడు. ప్రజలందరూ కూడా ఎలా తయారవుతారు? అలాగే తయారవుతారు. ఎందుకనంటే ప్రభువు ఆదర్శం. నువ్వెలా ఉన్నావు? ఇంకా మళ్ళీ వేరుగా ఎలా ఉంటుంది? నీ రాజ్యమునందు ప్రజలు బాగుండాలి, నువ్వు మాత్రం బాగుండవు. నువ్వు కపటివి, నీకు ఆర్జవం లేదు, నీకు ధర్మబుద్ధి లేదు, నీకు శాస్త్రమునందు నమ్మకం లేదు, నీకు దైవభక్తి లేదు. కానీ నీ ప్రజలందరూ మాత్రం ధర్మాత్ములుగా ఉండాలి. సాధ్యం అవుతుందా? అసలు నేను బొట్టు సరిగ్గా పెట్టుకున్నానో లేదో అని అనుమానం వచ్చింది అనుకోండి, నేను అద్దంలో చూసుకున్నాను, బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు అని అనిపించింది. ప్రతిబింబానికి దిద్దితే బొట్టు సరిగ్గా ఉంటుందా? నేను దిద్దుకుంటే ప్రతిబింబం సరిగ్గా ఉంటుందా? ముందు నేను దిద్దుకోవాలి. నేను బొట్టు సరిగ్గా దిద్దుకుంటే అద్దంలో ప్రతిబింబానికి బొట్టు సరిగ్గా ఉంటుంది. ప్రజలు సరిగ్గా ఉండాలంటే ప్రభువు సరిగ్గా ఉండాలి. అసలు ప్రభువు తాను సరిగ్గా ఉండడం మానేసి ప్రజలందరూ మాత్రం ధర్మాత్ములై ఉండాలంటే ఎలా కుదురుతుంది? అది అసలు అది సాధ్యమా? నీకేదది? ఏలినవాణిని. ఎందుకని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యాన్ని విధిస్తాడు భగవంతుడు. విధించినప్పుడు నా విష్ణు పృథివీపతి అని. అసలు విష్ణువాంశ లేకుండా పరిపాలకుడు కాడు, రాజు కాలేడు. అయినప్పుడు భగవంతుడు ఒక ప్రధాన కర్తవ్యాన్ని రాజుకి విధించాడు. పరీక్షిత్తు భాగవతంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అసలు ప్రభు అన్నటువంటి వాడి యొక్క ప్రధాన కర్తవ్యమేమి అంటే దుష్టుల శిక్షించుటకు, శిష్టుల కాపాడుటకు. స్రష్ట తమకు విధించనని నృపులు గుర్తించవలయు అని పురాణ ద్రష్టలు చెప్పెదరు, ఇది సిద్ధము తల్లి అంటాడు. పురాణ ద్రష్టలైన వారు ఒక మాట అంటారమ్మా, దుష్టులను శిక్షించడం కోసం ప్రభు వచ్చాడు. ఒకడు శిక్షించుకున్నాడు అనుకోండి, నువ్వు తప్పు చేశావని ఈ పక్కవాడు అన్నాడు అనుకోండి, వీడిది తప్ప వాడిది తప్ప ఎవరెవరిని శిక్షించాలి? అవ్యవస్థ ఏర్పడుతుంది. ఇది తప్పని నిర్ణయించి శిక్షించగలిగిన అధికారం ప్రభువునకు కట్టబెట్టింది. కట్టపెట్టినప్పుడు ఆ ప్రభువు ఎప్పుడూ ఏం చేస్తూ ఉండాలి? దుష్టులను శిక్షిస్తూ ఉండాలి. పొరపాటున కూడా శిష్టుడైన వాడు శిక్షింపబడకూడదు. శిక్షింపబడ్డాడనుకోండి, అసలు భగవంతుని ఆగ్రహమునకు మొదటి కారణం. 2, సమాజమునందు భద్రత పోతుంది. ఆయనే అలా అయిపోయాడు, ఇంకా మనకెందుకురా ఈ ధర్మం అన్న ఆలోచన ప్రజల్లో వస్తుంది. అందుకని ప్రభువు ఎప్పుడూ ఏం చేయాలి? అనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఇదే అంటాడు, ప్రభువు ప్రథమ కర్తవ్యము ధర్మమును కాపాడుటయే. ధర్మమును కాపాడకుండా మిగిలినవి ఏవి చేసినా ప్రభువు తన కర్తవ్యమును తాను నిర్వర్తించినవాడు కాడు. ధర్మమును కాపాడాలి, ధర్మ ప్రచారమును చేసే వాళ్ళని కాపాడాలి. వాళ్ళకి భయం వేసిందనుకోండి, ధర్మ ప్రచారం ఆగిపోయిందనుకోండి, అశాంతి ప్రబలుతుంది. వీళ్ళని రక్షించుకో ధర్మరాజా అని చెప్తాడు. అనుశాసనిక పర్వం, శాంతి పర్వం అని 2 మాట్లాడాడు. శాంతి పర్వం అందరికీ అన్వయం, అనుశాసనిక పర్వం ప్రత్యేకించి రాజు తెలుసుకోవాలి. ఎందుకంటే శిక్ష వేసే అధికారం ఎవరికి ఉన్నదో వారు అనుశాసనిక పర్వం బాగా చదువుకుంటారు. ఎందుకని అంటే తాను సరిగ్గా శిక్ష వేస్తున్నానా లేదా తెలుసుకోవడానికి. అందుకని 2గా వచ్చాయి భీష్ముడు చెప్పినవి. అయినప్పుడు దుష్టుల శిక్షించుటకును శిష్టుల కాపాడుటకు, ఎవరు సన్మార్గములో ఉన్నారో వారిని కాపాడుతూ ఉండాలి. ఇది రాజుకి భగవంతుడు విధించినటువంటి ప్రధాన కర్తవ్యం. అందుకే అలా రక్షించకపోతే
అలా శిక్షించకపోతే ప్రభువు ఉండి ఉపయోగమేమీ ఉండదు. ఎందుకంటే సమాజము భ్రష్టమైపోతుంది, విలువలు నశించిపోతాయి. కాబట్టి ప్రభువు యొక్క ప్రధాన కర్తవ్యం అదైతే అలా ప్రభువు ఉంటాడు కాబట్టి సమాజమంతా ఏమవుతుంది? తాను దుష్టత్వము వైపుకి మొగ్గు చూపితే, తాను దుష్టుడుగా ప్రభువు దృష్టిలో పడితే శిక్ష పడుతుందని భయపడతాడు. ఇప్పుడు సమాజములో అందరికీ ఆరోగ్యవంతమైన భయమును ఉంచగలిగిన వాడు ప్రభువు. ఆరోగ్యవంతమైన వాతావరణమును ఉంచగలిగి, నువ్వు ధార్మికంగా ఉంటే నీకేమి బెంగ, నేనున్నానని అండ కల్పించగలిగిన వాడు ప్రభువు. అది వ్యక్తి స్థాయిలో సాధ్యం కాదు. వ్యక్తి అలా అభయం ఎలా ఇస్తాడు? ఇప్పుడు చూడండి, ఓ మాట అంటుంటారు, చట్టం తన చేతిలోకి తీసుకోలేడని. అలా వ్యక్తి చెయ్యలేడు, అది ఒక్క ప్రభువు చెయ్యగలడు. ప్రభువుకి ఇది ప్రధాన కర్తవ్యం. ప్రజల విషయమే కాదు, సాధువులకు జంతువులను భంజించడి కలుల శిక్షించని రాజాధము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు పరీక్షిత్. ప్రజల్ని కాదమ్మా, జంతువులలో సాధువైన జంతువు ఉంది. సాధువైన జంతువు నశించిపోతుంటే క్రూరుల వలన, క్రూర జంతువుల వలన చూస్తూ ఊరుకున్న ప్రభువుకి భగవంతుడు వేస్తాడు శిక్ష. ఏది? ఆయన యొక్క ఆయువు, స్వర్గము, ఊర్ధ్వలోక ప్రాప్తి ఉండదు. శ్రీ సమస్తమైనటువంటి సద్గుణములు, ధనము, బాహ్యమునందు ఐశ్వర్యము, వీటిపోవు సిద్ధము తల్లి, ఇవన్నీ తొలగిపోతాయి ప్రభువు నుండి. కాబట్టి ప్రభువు ప్రధాన కర్తవ్యమేమి? బలహీనులను కాపాడుట, బలవంతుడు దుర్మార్గుడు కాకుండా భయముంచుట. దాని ద్వారా శాంతి అన్నమాట సువ్యవస్థితం అవుతుంది. లేనినాడు శాంతి ఎలా సాధ్యం? భద్రత ఎలా సాధ్యం? సాధ్యం కాదు. శమీకుడు మంచి తపస్సులో ఉండగా మృత సర్పాన్ని తీసుకొచ్చి పరీక్షిత్ ఆయన మెడలో వేశాడు. అదొక ఉన్మాదంలో వేశాడు. వేస్తే మహర్షి కొడుకు శపించాడు పరీక్షిత్తుని, నేటికి 7వ నాడు నువ్వు మరణిస్తావని. స్పృహ వచ్చినటువంటి శమీకుడు వెంటనే ఒక మాట అన్నాడు, ఎంత పని చేశావురా అన్నాడు. ఏమి నాన్నగారు అన్నాడు. ఒరేయ్, నువ్వు శపించింది ఎవరినో తెలుసా? పరమ ధార్మికుడైన రాజుని శపించావురా. రాజు చచ్చిపోతే ఏమవుతుందో తెలుసా? చాలా ప్రమాదం ఏర్పడుతుందిరా లోకంలో అంటూ ఆయన ఒక మాట అన్నాడు, పాపంబు నీ చేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగువాడు బలహీనుడగువాని దార పశు హయ యశములను సువర్ణములను అపహరించు. ఒక్కసారి రాజు లేడు అన్న మాట వచ్చిందనుకోండి, దుర్మార్గులు చెలరేగిపోతారు. చెలరేగిపోయి బలహీనుడు ఎక్కడున్నాడో వాడి సంపదలన్నీ దోచుకుంటారు. జార చోరాదులు సంచరింతురు, దొంగలు విచ్చలవిడిగా తిరుగుతారు. శిక్షించేవాడు మిమ్మల్ని ఎవడికి భయపడాలంటారు. ఆ ఆరోగ్యవంతమైన భయమును ఉంచగలిగిన వాడు ప్రభు ఒక్కడే. అందుకే ప్రభువు వెన్నెముకయ్యి నిలబెడుతుంటాడు దేశాన్ని. ఆయన వలన అంత అభయం అందరి మనసులలో నిలబడుతుంది. అయినప్పుడు జారచోరాదులు సంచరింతురు. అసలు లోకంలో శాంతి అన్నమాట ఉండదు. ఎంత తప్పు చేశావురా, రాజుని శపించావా అన్నాడు మహానుభావుడు శమీకుడు. అంత గొప్ప ప్రభువు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రభువుకి వశపడడం ఆరోగ్యవంతమైన లక్షణం. నేను ప్రభువుని ధిక్కరించను, ప్రభువు చెప్పిన మాట వింటాను అని భయమునకు లొంగాలి, భక్తికి లొంగాలి. దారి తప్పితే ప్రభువు శిక్షిస్తాడన్న భయం ఉండాలి. ప్రభువులా మనం కూడా బ్రతకకపోతే ఆ బ్రతుకు వ్యర్థమని బ్రతకాలి. అందుకే మీరు పురాణాలు కావ్యాలు పరిశీలిస్తే అన్నిటికన్నా పెద్దపీట దేనికేశారంటే న్యాయం చెప్పడానికి వేశారు. అర్ధరాత్రి నిద్రపోతున్నా ప్రభువు న్యాయం ఒక్క క్షణం ఆలస్యం కాకూడదని బయట న్యాయగంట కట్టి ఉంచేవాడు. సభలో వరకు రాలేని వారు తాడు పెట్టి లాగితే గంట కొడితే ప్రభువు బయటికెళ్ళి ఎవరు ఆర్తితో ఉన్నారని పిలిచి విని తీర్పు చెప్పేవాడు. అది ప్రభువుల యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉండేది. అందుకే పట్టాభిషేకం చేశారు అంటే దాని అర్థం ఏమిటి అంటే అవతల వాడి తలకాయ తీసేసే అధికారం కూడా ప్రభువుకుంది.
అధికారము సంక్రమించడం ఒక ఎత్తు, దాన్ని ఆరోగ్యవంతమైన శాంతిగా, ఆరోగ్యవంతమైన భావనగా ప్రజల యందు నిలబెట్టడం ఒక ఎత్తు. అందులో సఫలీకృతుడు కావాలి. ప్రభువు అలా ఉండాలి. అటువంటి ప్రభువు పట్ల ప్రజలు గౌరవభావంతో ఉండాలి. ప్రభుత్వాన్ని ధిక్కరించడం, ప్రభువుని ధిక్కరించడం మర్యాదతో కూడుకున్న వ్యవస్థలు కావు. ప్రభువుని, ప్రభుత్వాన్ని గౌరవించడం పరిపాలన చేయబడుతున్నటువంటి వారు, పాలితులు అంటారు, ఎవరు పరిపాలింపబడుతున్నారో వాళ్లకు ఉండవలసినటువంటి లక్షణం తప్ప నిరంతరం ప్రభుత్వ ధిక్కార ధోరణి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసము అంగీకార యోగ్యములు కావు. ఎందుకని? ప్రభుత్వం అంటే కళ్ళకి కనపడేది కాదు, అది ఒకరి సొత్తు కాదు. చెమటోడ్చి కష్టపడిన వాడు కూడా కట్టినటువంటి పన్ను ప్రతి రూపాయిలోంచి ఏర్పడిన ఆస్తులు. ఇవాళ నీకు ఒకదానికి కోపం వచ్చిందని దాన్ని కాల్చే అధికారం నీకెక్కడది? దాన్ని ధ్వంసం చేసే అధికారం నీకెక్కడది? దాని జోలికి వెళ్ళకూడదు. ఆ భయం దేని వలన ఉంటుంది? దాని గురించి అవగాహన ఏర్పడితే ఉంటుంది. అందుకే మొదట ఎవరి పేరు చెప్పాడు అంటే, ఎవడు ప్రశ్న అడిగాడో వాడి పేరే చెప్పాడు. ఇవి నీకున్నాయా? ఇచ్చావా వాళ్ళ రాజ్యం వాళ్ళకి? నువ్వు ఆదర్శవంతుడివా? నిన్ను చూసి నీ ప్రజలు ఏం నేర్చుకోవాలి? మా రాజుగారే అన్యాక్రాంతంగా తమ్ముడు కొడుకుల రాజ్యాన్ని లాక్కున్నాడు, మేము మాత్రం చేస్తే మాకు వ్యతిరేకంగా తీర్పు ఎందుకు ఇస్తాడంటారు రేపు పొద్దున్న. నీలాంటి వాడు రాజుగా ఉంటే రాజ్యంలో శాంతి భద్రతలు ఎక్కడి నుంచి ఉంటాయి? ప్రజల కర్తవ్యాన్ని ప్రజలు ఎలా నిర్వర్తిస్తారు? కాబట్టి ముందు రాజ్య పరిపాలన చేసేటటువంటి వాడు ఎలా ఉండాలో, రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాడికి ఎందుకు ప్రజలు వశులై ఉండాలో తెలుసుకుంటే జీవితం సుఖవంతంగా ఉంటుంది. సుఖము అంటే ఏమిటంటే నిరంతర అభద్రతాభావన లేకుండా ఉండాలి, భయం లేకుండా ఉండాలి. భయం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు నిష్కారణంగా ప్రభుత్వం జోలికి వెళ్ళడం, ప్రభుత్వాన్ని నిందించడం, ప్రభుత్వాన్ని ధిక్కరించడం, వద్దన్న పనులు చేయడం, చట్టాన్ని ఉల్లంఘించడం నీకు ప్రమాదకరమైనవి. ఎప్పటికైనా నీకు భయంగా మనసులో ఉంటుందా ఉండదా? దాని జోలికి వెళ్లకుండా ఉండడం పౌరులకు శ్రేయస్కరం. అందుకే ఏలినవానిని దైవము, ఇప్పుడు రెండవది చెప్పాడు. ముందు ప్రతినిధి గురించి చెప్పాడు, ఇప్పుడు ఎవరికి ప్రతినిధిగా రాజు ఉన్నాడో ఆయన గురించి చెప్తున్నాడు. భగవంతుడు అని నేను అన్నాను అనుకోండి, ఆయన రాజుగారు కనపడ్డట్టు కనపడ్డావు. భగవంతుడు అందరికీ కళ్ళతో చూడ్డానికి యోగ్యమైన వాడు కాదు కదా. అందరం భగవంతుణ్ణి చూసిన వాళ్ళం కాము, కానీ భగవంతుని యొక్క దయాగుణాన్ని మనం అందరం అనుభవించినటువంటి వాళ్ళం. భగవంతుని ప్రతినిధిగా ప్రభువుని అందరం కళ్ళతో చూసిన వాళ్ళం. అందుకే ముందు ఏలినవానిని చెప్పాడు, తర్వాత దైవము చెప్పాడు. దైవం ఏం ఉపకారం చేస్తున్నాడండి? దేవుడికి మనం ఎందుకు లొంగుండాలి? ఇంకా రాజంటే కనపడుతున్నాడు, రాజంటే ఏదో ఒక ఉపకారం చేశాడు, కనపడింది. భగవంతుడే ఉపకారం చేశాడు, ఏ ఉపకారం చేశాడని నేను భగవంతుడికి వశుడనై ఉండాలి అన్న ప్రశ్న వస్తుందేమోనని జానపదులు అద్భుతమైనటువంటి పాట ఒకటి పాడుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటాడు భగవంతుడు అన్న దాని మీద. బాగా చీకటి పడిపోయిన తర్వాత ఏదో రాత్రి 8:30కో 9:30కో వాళ్ళు భోజనం కూడా చేసేస్తారు. చేసేసి అప్పుడు కాగడా పట్టుకుని ఊళ్ళో ఏదో చిన్న రామాలయమో వెంకటేశ్వరుడు గుడో శివాలయమో ఉంటుంది, అక్కడికి వెళ్ళి పల్లకి పట్టుకుని ఏదో 4 వీధులు డప్పు కొట్టుకుంటూ ఊరేగుతూ భగవంతుని యొక్క అస్తిత్వం గురించి పాడుకుంటారు. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన కళ్ళకి కనిపించడం, మన భౌతిక నేత్రానికి కనపడడం, కానీ ఉన్నాడు మాత్రం యథార్థం. అంటే కన్నులకు కనిపింపకేమి చేస్తున్నాడయా అంటారు కొంతమంది. వాళ్ళు దైవభక్తులే, తిని ప్రశ్న జవాబు కోసం ఏదో ఉపనిషత్తులాగా వాళ్ళు ఓ ప్రశ్న ఇస్తారు. మళ్ళీ కన్నులకు కనిపించకపోతే ఏం చేస్తుంటాడు ఆయన అని అంటే వీళ్ళంటారు, లోకాల చీకట్లు పోకార్చ రవిచంద్ర దీపాలు గగనాన తిప్పాడయా, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. తెల్లవారేటప్పటికి సూర్యబింబం దీపంలా వచ్చి వెలిగేటట్టు, రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ ఈ దీపాన్ని తీసి పక్కనెట్టేసి మీ అందరూ ప్రసన్నంగా హాయిగా సౌమ్యతని అనుభవించండి అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ వేరొక దీపాన్ని అక్కడ పెట్టినట్టుగా చంద్రబింబాన్ని పెడుతున్నవాడు ఎవరు లోకంలో? భగవంతుడే పెడుతున్నాడు తప్ప సూర్యబింబం పగలొచ్చేటట్టు రాత్రి చంద్రబింబం వచ్చేటట్టు నీ చేశానా మీరు చేశారా?
మనం చేయలేదు. ఒకటి జరుగుతోందంటే చేసినవాడు ఉన్నాడా లేదా? ఆ మొక్క నిన్నటికన్నా రేపటికి పెరిగింది అంటే పెరిగేట్టు చేస్తున్నది ఏదో ఉందా లేదా? నేను వచ్చేటప్పటికి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే పెట్టినవాడు వాడు ఉన్నాడా లేదా? అలాగే సూర్యచంద్రులు ఇద్దరూ రాత్రి పగలు ఉంటున్నారు అంటే ఎవరో దాన్ని తిప్పుతున్న వాళ్ళు ఉన్నారా లేదా? అందుకని లోకాల చీకట్లు పోకార్పర విచంద్ర దీపాలు గగనాన ఉంచానయ, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయ. లక్షలాదిగా ఉన్న నక్షత్రాలు నేల మీద పడిపోకుండా అలాగే నిలబెట్టిన వాడెవడు? ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా. ఏదైనా ఓ చక్రం తిరగాలంటే ఇరుసు ఉండాలి, దానికి ఇరుసు ఉంటే తప్ప తిరగదు. భూమికి ఇరుసేది, కానీ భూమి తిరుగుతోంది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు కదా. ఎవరు తిప్పుతున్నారు దీన్ని? ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల త్రిప్పుచున్నాడయా. పోను అక్కడతో సరిపోయిందా? జీతబత్యము లేక గాలిలో గిరికీలు మన కొరకు త్రిప్పుచూ ఉన్నాడయా. గాలి అలా ఉండిపోయింది అనుకోండి, పీల్చడానికి ఓదానికే పనికొస్తుంది. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గాలి కదిలి వచ్చి పిల్ల తెమ్మెరగా తగిలిందనుకోండి సుఖంగా ఉంటుంది. ఏదో అలా తిరుగుతోంది అనుకోండి, కాస్త గాలి వేస్తోంది అనుకోండి, ఇంకో అరగంట మాట్లాడతాను. చెమట పట్టేసింది అనుకోండి, ఏం మాట్లాడతాను? గాలి కదలాలి. గాలి కదలడానికి అదిగో అది తిరిగినట్టుగా లోకంలో అందరికీ గాలి తగలడానికి గాలి కదిలి వచ్చేటట్టుగా ఎవరు కదుపుతున్నాడు గిరికీలు తిప్పుతూ? ఆయనకి మనం ఏం జీతం ఇచ్చామా, భత్యం ఇచ్చామా? కాబట్టి జీతభత్యము లేక ప్రీతితో మన కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అని ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్లే నిలిపాడయా. ఆకాశానికి ఆధారం ఏముంది? ఎన్నాళ్ళు ఉంటానని ఢామ్మని కింద పడిపోతే అలా పడిపోకుండా ఎన్ని కోట్ల సంవత్సరాలైనా అలాగే దాన్ని అలా నిలబెట్టినవాడు ఎవరు? ఎవరో ఉన్నాడు, వాడే భగవంతుడు. వాడు లేడంటావేంటి? ఉన్నాడు. అలాగే పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా. సముద్రం తలుచుకుంటే పొంగి ఒక్కసారి భూమి మీదకి వచ్చేస్తే ఎన్ని సముద్రాలు ఉన్నాయి, అవన్నీ పొంగితే ఏమైపోతుంది భూభాగం అంతా. కానీ అది పొంగి రాకుండా ఏదో గోను సంచిలో మనిషిని పడేసి కట్టేస్తే గింజుకున్నట్టు కెరటాలు వచ్చి అలా వచ్చి ఇలా వెళ్ళడమే తప్ప పైకి రాకుండా ఎవడు శాసనం చేసి ఆపాడు సముద్రాన్ని? కడలిరాయుడి కాళ్ళు కట్టాడయ్యా. జగతిలో ఉన్నట్టి జీవరాశులకెల్లా ఆహారమిడి ఆదరించాడయా. ఏదైనా ప్రాణి పుడుతోంది అంటే ప్రాణి పుట్టడానికి ముందే దానికి ఆహారాన్ని సిద్ధం చేసి పుట్టేటట్టు చేస్తున్నవాడు భగవంతుడు. ఒక పసిబిడ్డ పుడితే ఎంత ఐశ్వర్యం ఉన్నా ఇంట్లో ఉన్న అన్నం తింటుందా, పచ్చడి తింటుందా, కూర తింటుందా? కానీ ఇలా బిడ్డ పుట్టగానే తల్లి నెత్తురు పాలగా మార్చి శిశువుని పోషిస్తున్నవాడెవరు? భగవంతుడు. అందుకే జగతిలోనున్నట్టి జీవరాశులకెల్లా ఆహారమిడి ఆదరించాడయా. తెర వెనక తా నుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా. ఇప్పుడు ఏ జన్మలో చేసిన కర్మఫలాలు, ఎప్పుడు చేసిన పాపమో, ఇప్పుడు చేసిన పుణ్యమో. కానీ ఇప్పుడు దానికి పాపానికి దుఃఖాన్ని, పుణ్యానికి సుఖాన్ని ఫలితంగా ఇస్తున్నవాడెవరు? ఆయనే. ఆయనే ఎవరి రూపంలో ఇస్తుంటాడు? రాజు రూపంలో ఇస్తుంటాడు. అందుకే ముందు ఏలిన వాణిని చెప్పి దైవము చెప్పాడు. పాప ఫలితానికి దుఃఖాన్ని, పుణ్యానికి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడే. అందుకే మారీచుడు రామాయణంలో మాట అంటాడు, ప్రభువు ఎందో 5 లక్షణములు ఉన్నాయన్నాడు. ఇంద్రుడికి ఉన్నటువంటి పరాక్రమం ఉంటుంది, అగ్నికి ఉన్నటువంటి ఉష్ణత్వం ఉంటుంది, ఆ వేడు ఉంటుంది రాజులు. యమధర్మరాజు గారికి ఉన్న దండం ఉంటుంది, అవసరమైతే చట్టం చేసి శిక్ష వేస్తాడు. యముడికి ఉన్నటువంటి దండం ఉంటుంది. వరుణుడి చేతిలో ఉండేటటువంటి ప్రసన్నత్వం ఉంటుంది. వరుణుడు ఎలా అనుగ్రహించగలడో వంశాన్నే ఉద్ధరిస్తాడు వరుణుడు తలుచుకుంటే. అందుకే పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనమశ్నుతే అంటారు కదా. వంశాన్నే అనుగ్రహించగలడు ఆయన. కాబట్టి వరుణుని యొక్క ప్రసన్నత్వం ఉంటుంది. అలాగే చంద్రుని యొక్క సౌమ్యం ఉంటుంది. 5 యొక్క లక్షణములు ఒకరి ఎందు సమాహారమైతే రాజు. అదే రాజు దారి తప్పిపోయాడు అనుకోండి, ఇంకా కాపాడగలిగిన వాడు ఎవరు ఉంటాడు? అందుకే స్వామినా ప్రతికూలీనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమాన నవర్ధంతే మేషా గోమాయునా యథ.
ప్రభువే దారి తెప్పిపోయి, ప్రభువే అన్యాయాలకు అలవాటు పడిపోయి, ప్రభువే అధర్మాలకు అలవాటు పడిపోయి, ప్రభువే అబద్ధాలకు అలవాటు పడిపోయి, ప్రభువే అక్రమాలకు అలవాటు పడిపోతే మేకల మంద వెంట నక్క పరిపాలించడానికి, కాపుగా ఉండడానికి వచ్చినట్టు. నక్క మేకల్ని కాసిందనుకోండి, ఎవరో వచ్చి తినేయక్కర్లేదు, నక్కే తినేస్తుంది. మేషా గోమాయున యథా. ప్రభువుకి ఆర్జవము లేకపోతే ప్రజలు కాకావికలైపోతారు. కాబట్టి భగవంతుడు లేడా అంటే లేకపోవడం ఏమిటి? ఇవన్నీ చేస్తున్నవాడెవడు? ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించుడు అన్నమాట నమ్మకున్నారయ. ఏ పని లేదనుకోండి, నాలా 6:30కు వచ్చేయడం పెద్ద కష్టమే ఉంది, వచ్చేస్తాను. చాలా పనులు ఉన్నాయనుకోండి, 6:30 కాకపోతే 7:30కు వస్తానండి. పాప ఆయన ఇన్ని పనులు చేసి వచ్చారండి అంటారు. ఏ పని లేకపోతే 6:30కి 6:15కి వచ్చేస్తాను. ఆయన ఇన్ని పనులు చేస్తున్నాడు. అవతల నక్షత్రాలను ఆపాలి, ఆకాశాన్ని ఆపాలి, భూమిని తిప్పాలి, గాలిలో గిరికీలు తిప్పాలి, ఇన్ని కోట్ల జీవరాశులకి అన్నం పెట్టాలి, పగలైతే సూర్యబింబం పెట్టాలి, రాత్రి అయితే చంద్రబింబం పెట్టాలి, వెనక తానుండాలి, ముందు మననుంచాలి, మన పాపపుణ్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది జీవులు, ఇంతమంది జీవుల యొక్క పాపపుణ్యములకు దుఃఖాన్ని సుఖాన్ని ఇవ్వాలి. ఇన్ని పనులు చేస్తున్నవాడు అందరికీ కనపడుతూ వచ్చి కబుర్లు చెప్తే ఎక్కడ కూర్చుంటాడయా? కూర్చోడు. కానీ నువ్వేం చేయాలి? పరమభక్తితో దివ్య జ్యోతిని కనకున్న జీవితాలే పెద్ద సున్నాలయ. వాడు ఉన్నాడన్న నమ్మకంతో, భక్తితో వాడు ఉన్నాడని నమ్మి నువ్వు బ్రతకకపోతే నీ జీవితం సున్నా. కాబట్టి ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అని అందరూ కలిసి పల్లకి పట్టుకుని ఎగురుతూ గంతులేస్తూ తిరిగి వచ్చి దాన్ని గుళ్ళో పెట్టేసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని అమాయకంగా ఉండేటటువంటి వాళ్లే పాట పాడుతూ లోకానికి బోధ చేస్తున్నారు. ఆయన లేకపోవడం ఏంటి? ఆయన లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఒక పని జరిగితే కదా ఓ వ్యక్తి ఉన్నాడు అంటున్నాం. ఇన్ని జరుగుతున్నాయంటే అది జరుగుతున్నవాడు వాడు ఉన్నాడు కదా. వాడెవడో మనకి తెలియదు, వాడినే భగవంతుడు అని పిలిచాం. కాబట్టి అటువంటి భగవంతుడికి నువ్వు వశవర్తి అయి ఉండాలి. ఏమిటి వశవర్తి? ఏం చేయాలి అంటే ఆయన చెప్పినట్లు బ్రతకాలి. ఏమిటి ఆయన చెప్పింది? ధర్మం. భగవంతుడు ఎప్పుడు ఏది చెప్పినా అదే ధర్మం. అందుకే ధర్మమును చెప్పడానికి మొదటి ప్రమాణం ఇది వేదం. వేదం ఎవరు రచించినది కాదు, అపౌరుషేయం. వేదము భగవంతుడు చెప్పాడంటే భగవంతుని ఊపిరియే వేదం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఊపిరి తీసి ఊపిరిని మాటలుగా మార్చి మాట్లాడతాను. భగవంతుడు మాట్లాడితే భగవంతుడి ఊపిరి వేదంగా వచ్చింది. వేదము ధర్మాన్ని చెప్తుంది. అంటే భగవంతుడు ఒకటి, వేదం ఒకటి కాదు కదా. అప్పుడు భగవంతుడు ఒకటి, భగవంతుడు చెప్పిన ధర్మం ఒకటి కాదు కదా. ఒక తండ్రి కొడుకుని పిలిచి నువ్వు ఇలా బ్రతకరా అన్నాడు అనుకోండి, అలా బ్రతికి 100 రూపాయలు తెచ్చినా తండ్రి సంతోషిస్తాడు. తండ్రి చెప్పినట్టు కాకుండా దొంగ పద్ధతులలో వెళ్ళి 1000 రూపాయలు తెచ్చినా తండ్రి సంతోషిస్తాడా? సంతోషించాడు. భగవంతుడు నువ్వు ధార్మికంగా బ్రతుకు అన్నాడు. ధర్మచట్రంలో ఇమిడిందా లేదా? అందుకే ఆచార ప్రభవో ధర్మ అంటుంది వేదం. ధర్మం అనగా ఏమీ తెలుసుకొనుట కాదు, నువ్వు ఆచరించినదేదో అది ధర్మము. ఆచారము నుండి ధర్మం వస్తోంది, అంతేగాని తెలుసుకొనుట నుండి ధర్మము రాదు. నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తే, భగవంతుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకగలిగితే దానికి ధర్మమని పేరు. అందుకే రాముడు ఒక మాట అంటాడు, కులీనం వా వీరం పురుషమానినం ఆచారమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు, ఏం చదువుకున్నావు, ఎంత సంపాదించావు, ఇవన్నీ నాకు వద్దు. వాటి గురించి మాట్లాడకు. నాకేం కావాలి అంటే ఆచారమేవ వ్యాఖ్యాతి. నువ్వు ఎలా ప్రవర్తిస్తుంటావు, నీ జీవితం ఎలా ఉంటుంది, ఎలా బ్రతుకుతుంటావు నాకు చెప్పు. అది శుచిం వా యది వా శుచిం. నువ్వు శుచిగా ఉన్నావా అశుచిగా ఉన్నావా అంటే నువ్వు ధార్మికుడవై ఉన్నావా అధార్మికుడవై ఉన్నావా అన్నది అది చెప్తుంది. మిగిలినవి ఏవీ ప్రమాణములు కావు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అంతే, అదొకటే ప్రమాణం. ఆచార ప్రభవో ధర్మ. భగవంతుడు సంతోషించేది ఆ ధర్మచట్రముతో ఇమిడిన పనులు చేయుట చేత. ఎవరి వెంట ఆయన పరిగెడుతూ ఉంటాడు అంటే వాడు ఏది చేసినా ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా, ఇది నేను చేస్తే భగవంతుడు సంతోషిస్తాడా, భగవంతుడు సంతోషించడు, వాడికి అది అప్పటికి ఎంత సుఖాన్ని ఇవ్వండి వాడు చేయడు. అదే శ్రద్ధ. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే
గురువుగారు శాస్త్రము చెప్పింది సత్యము అని నిలబడిపోవుట, అంతకన్నా వేరు పని చేయడు వాడు. అదే శ్రద్ధ. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ధార్మికంగా బ్రతికిన వాడెవడో వాడు భగవంతుని యందు భక్తి కలిగినవాడు. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఇన్మే విలసితం అని. నువ్వు ఏదైనా చేస్తూ ఉండు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని మూలం దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే అదే భక్తి. జపోజల్ప. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, 84 లక్షల జీవరాశుల్లో ఎవ్వరికీ మాట లేదు. మనిషికి ఒకడికే కదా స్వరపేటికి పెట్టి మాటనిచ్చాడు. నేను మాట్లాడుతున్న మాటలు నా స్వంత అభిప్రాయములా శాస్త్రప్రోక్తములా? నేను చెప్తున్నవి శాస్త్రవిహితములే ని నమ్మి కదా వచ్చి ఇంతమంది కూర్చున్నారు. నేను ధర్మము తప్పి శాస్త్రము తప్పి మాట్లాడుతున్నానా? ఆ మాట ఇచ్చినదెవరు? పరదేవత. ఆవిడ కదా అనుగ్రహించి నా చేత మాట్లాడిస్తోంది. ఏ పరదేవత నా చేత మాట్లాడిస్తోందో ఆ పరదేవత నేను మాట్లాడిన మాటలకు సంతోషిస్తోందా లేదా? అక్కడ గుళ్ళో ఉంది శారదని అనుకోకూడదు. అందరికన్నా బాగా వినేది ఆవిడే. అందరికన్నా బాగా వింటూ ఉంటుంది. తెలియక కాదు. వీడు ఏం మాట్లాడుతున్నాడు, వీడు మాట్లాడినవి వీడికి కంఠం ఇచ్చినందుకు నేను సంతోషించవలసిన మాటలు మాట్లాడుతున్నాడు. వీడి శాస్త్రమే మాట్లాడుతున్నాడు. వీడు కట్టుబడి మాట్లాడుతున్నాడు. వీడి నోటికొచ్చినవన్నీ వీడు చెప్పట్లేదు. ఏది ఇష్టం వచ్చినట్టు చెప్తే ధర్మం పాడవుతుందో అది చెప్పట్లేదు. శాస్త్రమునకు కట్టుబడే చెప్తున్నాడు అన్ననాడు ఆ తల్లి పరమ సంతోషాన్ని పొందుతుంది. అలా ఆవిడ పొందుతోందా అని నేను విచారణ చేసుకుని మాట్లాడుతున్నాను అనుకోండి. ఇప్పుడు కాదు, ఎక్కడ మాట్లాడినా నాకు మాట ఇచ్చిన తల్లి సంతోషిస్తుందా నేను ఇలా మాట్లాడితే? వీడికి ఎందుకు ఇచ్చాను మాటని ఆవిడ బాధపడుతుందా అని మాట్లాడడం వచ్చిందనుకోండి, నా నోటి వెంట తప్పుడు మాటలు ఎందుకు వస్తాయి? మూలంలోకి వెళ్ళి చూసుకో, అనుసంధానమవు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. చేతులు కదులుతున్నాయి. చేయి కదులుతోందంటే అమ్మవారి అనుగ్రహం కదా. చెయ్యి కదలకపోతే ఎంతమంది వైద్యుల దగ్గరికి పరిగెత్తాలి, ఎన్ని విద్యుద్ఘాతాలు పెట్టించుకోవాలి, ఎన్ని మందులు తినాలి. కానీ చెయ్యి కదులుతోందంటే ఆవిడ అనుగ్రహం కదా. ఆవిడ అనుగ్రహించిన చెయ్యి కదిలేటట్టు చేసినందుకు నేను ఈ చేతిని కదిపినప్పుడు 10 మంది సంతోషించేటట్టుగా కదిపి వీడి చేతులు ఇలాగే కదలడానికి నేను యోగ్యతని అనుగ్రహిస్తున్నానని ఆవిడ అనుకునేటట్టు కదుపుతున్నానా లేదా? లేకపోతే 10 మంది భయపడేటట్టు ఎప్పుడు ఇలా చూపిస్తున్నానా? నాకు నేను విచారణ చేసుకుని మూలం దగ్గరికి వెడుతుండడం భగవంతుడికి జవాబుదారీతనం వహించడం. అయ్యా నువ్వు ప్రీతిగా ఉన్నావా నేను చేసే ఈ పనికి? తింటున్నాను, ధార్మికంగా తింటున్నానా? న్యాయంగా సంపాదించిందే తింటున్నానా? సాత్వికంగా తింటున్నానా? మితాహారం తింటున్నానా? దైవర్పితాహారం తింటున్నానా? అదే పూజ. పూజకు అంతేం ఉండదు. ఇంకా పూజ 4 గదులకు పరిమితము కాదు, రాత్రింబవళ్ళు పూజ నడుస్తుంది. ఎవడు అలా చేశాడో వాడు పూజనీయుడు. వాడికి రాత్రింబవళ్ళు పూజే. వాడికి ఎప్పుడో ఒక సమయమునందు 4 గదుల మధ్యలో 4 గోడల మధ్యలో పూజ చెయ్యడు వాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు మూలం దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉంటాడు. చేతులు కదిపితే ఈ కదలికల చేత అమ్మవారు సంతోషిస్తోందా లేదా? ఆవిడ బాధపడేట్టు కదుపుతున్నానా? కాళ్ళు కదిపితే నిష్కారణంగా తిరుగుతున్నానా? ఆవిడ అనుగ్రహించిన ఈ కదలికల వలన మంచి పనుల కోసం మాత్రమే తిరుగుతున్నానా? మంచి పనికైతేనే తిరుగుతాను. ఆవిడ కదిలిన ప్రతి అడుగు ప్రదక్షిణంగా తీసుకుంటుంది. అప్పుడు గతి ప్రాదక్షిణ్య క్రమణమశన ద్యాహుతి విధి. తింటున్నాడు. తినేటప్పుడు ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. అగ్నిహోత్రం ఇది యజ్ఞకుండం వెలుగుతోంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఆయన జీర్ణం చేస్తున్నాడు. అందులో ఏది పడితే అది పోసేసి ఏది పడితే అది వెయ్యలేను కదా. అందులో ఏది వెయ్యాలో అదే వేస్తున్నానా అంత పరమ పవిత్రమైన అగ్నిహోత్రంలోకి అని ఆలోచించి తింటున్నవాడెవడో వాడు యజ్ఞము చేస్తున్నాడు. ఆ భావన ఉన్నవాడు అన్నం తిని లేచిపోయాడు అనుకోండి, అది యజ్ఞ ప్రదేశం అవుతుంది. వాడు యజ్ఞం చేసి లేచిపోయిన ప్రదేశం అయిపోతుంది అది. నేనంటలా శంకర భగవత్పాదులంతటి వారు నిర్ధారించారు.
కాబట్టి క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సకిల్ సుఖమఖిలమాత్మార్పణ దృశ. ఆఖరికి నిద్రపోతున్నాడు. నిద్రపోయే ముందు భగవన్నామని చెప్పి నేను నిద్ర పట్టించుకుందామంటే వస్తుందా? నీ అనుగ్రహం అని ఈశ్వరుడికి నమస్కరించి నిద్రపోయాడు. నిద్రా సమాధి స్థితి, లేస్తూ శ్రీహరి అంటూ భగవన్నామం పలికి లేచాడు. వాడు ఎక్కడ పడుకుని నిద్రపోయి లేచాడో అక్కడ ఒక మహాపురుషుడు సమాధి స్థితిని పొందిన ప్రదేశం అది. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన పూజ చేయింది ఎప్పుడు? ఏదో కొంతసేపు పూజ కాదు, ఆయన బ్రతుకంతా పూజయే. అది భగవంతునికి వశపడి ఉండుట. ఇప్పుడు భగవంతుడికి నువ్వు వశపడితే నీకొక్కడికి ప్రయోజనమా, సమాజానికి అంతటికీ ప్రయోజనమా? నువ్వు తప్పు పని ఎందుకు చేస్తావు? అప్పుడు సమాజములకు అశాంతి ఎందుకు కలుగుతుంది? అందరూ హాయిగా ఉంటారు నువ్వు ఉండడం వల్ల. ఇది దైవము. భగవంతుడికి వశపడడం నీకు చేత కాకపోతే, నీకు జన్మనిచ్చి నీ శరీరాన్ని తయారు చేసి దాన్ని పోషించి దానికి ఊపిరిలూది దాన్ని ఇంత నిర్వహిస్తున్న భగవంతుని పట్లనే కృతజ్ఞత లేకపోతే, గౌరవం లేకపోతే, ఆయన చెప్పినట్టు బ్రతకడమే చేత కాకపోతే ఇక నువ్వు ఎవరు చెప్పినట్టు బ్రతకగలవు? మహారాజా, దైవభీతి ఉండాలి కదా. కృష్ణుడు పరిపూర్ణావతారం వచ్చి చెప్పిళ్ళాడు. భక్తి అంటావు, పూజ అంటావు, పట్టుపంచి ఇచ్చానంటావు, కృష్ణుడికి పూలదండ వేశానంటావు, ఆయన చెప్పిన మాట మాత్రం వినవు. ఏమిటి ఉపయోగం? దేనికి అదంతా? ఏం మొహమాట వల్ల ధృతరాష్ట్రుడితో మాట్లాడేటప్పుడు కడిగేశాడు పట్టుకుని వీరుడు. అందుకు ధైర్యశాలయ్యాడు. ధర్మం చెప్పడానికి ధైర్యం కావాలి. కాబట్టి ఏలినవాణిని దైవము ఆలిని. చాలా గొప్ప విశేషం ఏమిటంటే, విదురుడు ప్రస్తావించిన అంశాలలో అసలు నీ భార్యతో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియకపోతే నీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుందా అని అడిగాడు. ఎందుకని అంటే, లోకంలో ఇహమునకు పరమునకు సమస్త సుఖములకు కారణం ఎవరు అంటే ధర్మపత్నియే. మీరు ఏమనుకున్నా నేను ఉన్న మాటే చెప్తున్నా. అందున విదురుడు చెప్పేటప్పుడు నేను అసలు మొహమాట పడకూడదు. ఆమెయే కారణము. ఎందుకని అంటే నేను చెప్పట్లేదు. వేదమూలమిదం బ్రాహ్మం భార్యామూలమిదం గృహం కృషిమూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్. వేదమూలమిదం బ్రాహ్మం. వేదం బాగా తెలిస్తే కదూ అసలు ఆ బ్రాహ్మణ్య సిద్ధి. వేదమూలమిదం బ్రాహ్మం భార్యామూలమిదం గృహం. ఇది మా ఇల్లండి అని ఎప్పుడు చెప్పచ్చు అంటే భార్య ఉంటే. భార్యామూలమిదం గృహం. ఇల్లు భౌతికమైన ఇటకలతో కట్టినది కాదు. భార్యయే ఇల్లు, ఇల్లే భార్య. అలాగే కృషిమూలమిదం ధాన్యం. కష్టపడితే ధాన్యం వస్తుంది, కష్టపడకుండా ధాన్యం ఎక్కడి నుంచి వస్తాయి? కృషిమూలమిదం ధాన్యం. అందుకే ప్రత్యామ్నాయము లేనిది ఏదైనా ఉంటే కష్టపడడం ఒకటే. నా దగ్గరికి ఒకసారి నేను యూనివర్సిటీలో మాట్లాడడానికి వెళ్తే నా దగ్గరికి ఒక పిల్ల వచ్చి ఓ మాట అడిగింది. మర్చిపోకూడని విషయం నాకు ఏదైనా చెప్పండి అని అడిగింది. కష్టపడుటకు ప్రత్యామ్నాయము లేదు అని చెప్పాను నేను. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్ అంటుంటారు కదా ఇంగ్లీష్లో. కష్టపడడానికి ప్రత్యామ్నాయాలు ఉండవు. ఇది మానేస్తే ఇంకేమైనా ఉంటుందా అండి అని ప్రత్యామ్నాయము లేనిది కష్టపడుట ఒక్కటే. కష్టపడు. కాబట్టి కృషిమూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్. అందులో భార్యామూలమిదం గృహం. భార్య ఏ ఇల్లు. ఎందుకు చెప్తారంటే ఈ మాట, పురుషుడు ఎంత కష్టపడి ఎంత శోషించి ఇంటికి వెళ్ళినా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేది ఎవరు? ఆమె ఆఖరికి మంచం మించి లేవలేని స్థితిలో ఉన్నా పడుకోకుండా ఆయన వచ్చారే అని ఎదురు చూసి ఆయనకి పలహారం పెట్టారా, ఆయనకి సిద్ధం చేశారా, ఆయనకి పళ్ళరసం ఇచ్చారా, ఆయనకి ఒళ్ళు నొప్పులుగా ఉందా, ఆయన ఎలా ఉన్నారు అని నీ కొరకు మాత్రమే ఆర్తిపడే వ్యక్తి ఆమె ఒక్కతే. అందులో ఏ స్వార్థము లేదు ఆమెకి. అందుకే యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు గారిని యక్షుడు ఒక ప్రశ్న వేశాడు. భగవంతుడిచ్చిన గొప్ప స్నేహితుడు ఎవరు అని అడిగాడు. భార్య అన్నాడు ధర్మరాజు. పుట్టుకతో వచ్చింది కాదు,
భగవంతుడిచ్చిన అపురూపమైనటువంటి కానుక భార్య. ఆమె ఎవరో నేనెవరో, ఎక్కడ పుట్టిందో నేనెక్కడ పుట్టాను, ఎక్కడో చెట్టు మీద కాయి సముద్రంలో ఉప్పు, ఇద్దరం కలిశాం. నేను ఆమె కొరకు, ఆమె నా కొరకు. ఎంత ఉదాత్తంగా బ్రతికేస్తోంది. నా భార్యనే కాదు, లోకంలో ఎక్కడైనా కూడా. అయినప్పుడు ఆమె లేనినాడు పురుషుడికి శాంతి అసలు. రెండు, ఆమె లేదు, నువ్వు యజ్ఞం ఏం చేస్తావు, యాగం ఏం చేస్తావు, ఏ పుణ్యకార్యం చెయ్యాలన్నా భార్య సహితుడైతే కదా పీటల మీద కూర్చోడానికి. అప్పుడు ఏమైంది, ఇహమునందు సంతోషము లేదు, పరమును పొందడానికి పుణ్యాన్ని మూట కట్టుకునే మార్గం లేదు. రెండూ పట్టుకెళ్ళిపోయిందా. అందుకని భార్యామూలమిదం గృహం. నాకు ఇది చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. భార్యామూలమిదం గృహం, భార్య ఇల్లు. ఆమె లేనిదే ఏది సాధించగలవు జీవితంలో, ఎలా సాధ్యం అవుతుంది? పైగా అసలు గొప్ప విషయం ఏమిటంటే, సంతోషము అని ఏది కలగాలో ఆ కోరిక ఒక రకమైన కోరిక. ఒక వయసు వచ్చిన తరువాత ప్రతి శరీరమునకు కలిగే కోరిక ఎలా పడితే అలా తీర్చుకోవడాలి, శాస్త్రాలు అంగీకరించవు. కామము ధర్మము చేత ముడిపడాలి. ముడిపడితే అది పుణ్యమే, దాని వలన ధర్మ సంతానం కలుగుతుంది. దానికి ఎవరు క్షేత్రము? పత్ని. ఆమె లేనినాడు నీ కామము ధర్మంతో ఎలా ముడిపడుతుంది? అర్థము సంతానం ఎలా కలుగుతుంది? నువ్వు ఎలా పితృరుణాన్ని తీర్చుకుంటావు? అందుకే ఓ మాట అంటారు, అసలు సమస్త సుఖములు ఎటువైపు నుంచి వస్తాయి అంటే, అమ్మ శరీరాన్ని పోషిస్తుంది. అమ్మ లేదనుకోండి, శరీర పోషణ ఆగిపోయిందంటే అసలు వాడు బతుకుతాడని నమ్మకమే ఉండదు. పుట్టగానే అసలు పుట్టడానికి అవసరమైన పాలిచ్చింది ఎవరు, ప్రసవించింది ఎవరు? అమ్మ. అందుకే అమ్మ లేనినాడు శరీర పోషణం లేదు, భార్య లేనినాడు శరీర తోషణం లేదు, సుఖమే లేదు. రామాయణం అంతటి అంగీకరించింది, రామచంద్రమూర్తి అంతటి వాడు అంగీకరించాడు. ఆమెతో కలిసి వెళ్ళిన యాత్ర, ఆమెతో కలిసి తిన్న పలహారం, ఆమెతో కలిసి పంచుకున్న కష్టం. నువ్వు బాధలో ఉండగా మీరు నమ్ముకున్న ధర్మం మిమ్మల్ని కాపాడదా? మీరు నమ్మిన భగవంతుడు మిమ్మల్ని కాపాడ్డా? మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు? ఆమె కన్న తల్లిలా ఆమె నీ తల మీద చెయ్యి వేసి కన్నీళ్లు కారుస్తూ నిన్ను ఓదార్చిన ఓదార్పు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే భార్య శరీర తోషణమునకు కారణము. శరీరమునకు కనపడని గొప్ప భూషణము విద్య. అందుకే మాతా సమం నాస్తి శరీర పోషణం, భార్యా సమం నాస్తి శరీర తోషణం. శరీరమునకు అంత సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటిది భార్య ఒక్కతే, అన్యుల వలన సాధు. ధర్మం తప్పిపోయింది అక్కడ. భార్యా సమం నాస్తి శరీర తోషణం. పోనీ అన్ని వేళలా కామం ప్రసక్తి ఎందుకు, వదిలేయండి. కడుపు నిండా భోజనం పెట్టేదెవరు? నీకు ఇష్టమైనవి ఆలోచించేదెవరు? నీ కోసం తాపత్రయపడేదెవరు? ఆఖరికి నీ చేతులలో వెళ్ళిపోవాలని కోరుకునేదెవరు? కాబట్టి భార్యా సమం నాస్తి శరీర తోషణం, విద్యా సమం నాస్తి శరీర భూషణం. విద్య లాంటి భూషణం శరీరానికి ఇంకోట్లేదు. ఎన్ని నగలేసుకున్నా ఒకెత్తు, విద్య ఉంటే ఒకెత్తు. చింతా సమం నాస్తి శరీర శోషణం. శరీరాన్ని శోషింపజేసేసేది, నీరసపెట్టేసేది ఏది అంటే చింత. ఎప్పుడూ దేని గురించో బెంగ. ఆ బెంగ ఎంత తిన్నా నీరసపెట్టేస్తుంది. ఈ నాలుగే. మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, చింతా సమన్నాస్తి శరీర శోషణం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. అయినప్పుడు భార్య గొప్పతనం చెప్పడానికి అదొక్కటి చాలదా? అటువంటి ఆమెను గూర్చి నీకు కృతజ్ఞతాభావము, స్నేహభావము, ప్రేమ భావన నీ భార్య యందే లేకపోతే నువ్వు ఎవరి యందు ఆ ప్రేమ చూపించగలవు లోకంలో? అటువంటి భార్య మీద నీకు ప్రేమ లేకపోతే, నీ కోసం బ్రతికి నీ చేతిలో వెళ్ళిపోవాలనుకునే మనిషి నీ కోసం వంశాన్ని వదిలేసింది, పుట్టింటిని వదిలేసింది, కన్నవాళ్ళను వదిలేసింది, ఇంటి పేరు వదిలేసింది, నీ చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి వచ్చేసింది,
తను మరణ సదృశమైన ప్రసవ వేదనను పొంది బిడ్డని కని నిన్ను తండ్రిని చేసి నిన్ను పితృరుణం నుంచి విముక్తుణ్ణి చేసింది. ఇన్ని చేస్తున్న భార్య చిన్న తప్పొకటి చేస్తే నువ్వు అంతెత్తున ఎగిరిచి పడిపోతే, ఆమె ఎందే ప్రేమ లేకపోతే, భార్యని గౌరవించడమే నీకు చేత కాకపోతే నీకు సుఖమన్న మాట ఎక్కడదయా? జీవితానికి సార్థక్యం ఏమిటి అంటే, ఎన్ని జన్మలెత్తినా ఆయనే నా భర్త కావాలనిపించుకోవడం గొప్ప కదా. రామాయణ తాత్పర్యం అంతే. మండోదరి ఒక్కటే అంది ఆఖరణ. రావణాసురుడు చనిపోతే యుద్ధభూమిలోకి వస్తున్నప్పుడు అందరూ అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ దగ్గరికి వచ్చి రావణాసురుణ్ణి చూసింది, అందరూ రాముడు నిన్ను చంపాడని అనుకుంటున్నారు, నాకు తెలుసు నీ భార్యని, నిన్ను నీ ఇంద్రియములు చంపేసేయండి. ఈ మాట ఎప్పుడో చెప్పింది సీతమ్మ. అలా నువ్వు చనిపోయిన తర్వాత అనిపించుకుంటే నీ బతుకు కాదు. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయాడు. ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే భార్యని కావాలని అనిపించుకో, అది నీ బ్రతుకది. కాబట్టి అటువంటి ఇల్లాలిని ఆలిని గౌరవించలేకపోతే ఏమి ప్రయోజనము దాని వలన? నీకు అది తెలియకపోతే ఎలా? ఎందుకంటున్నాడు ఈ మాట? స్పష్టంగా చెప్పింది గాంధారి. వీడెవడయా పనికి మాలినవాడు, నా కొడుకు అని వెర్రిక్కిపోతున్నావు. ధర్మరాజు కూడా నీ కొడుకే, తమ్ముడి బిడ్డ. విసిరవతలారా ఈ దుర్యోధనుడిని, నీచుడు, వీడు దుర్మార్గుడు, వీడి వలన పతనం అయిపోతుంది వంశం, ధర్మరాజుకు పట్టాభిషేకం చెయ్యింది. కనీసం నీ భార్య మాట నీ తలకెక్కలా? ఉత్తమమైన సలహా భార్య అంటే వినవా? ఆమె నీ జీవితంలో భాగస్వామి, ఆమె చెప్పిన మాట వినద్దు నువ్వు? ఆమెకు గౌరవం ఇవ్వద్దు? నీ మంచి మాట అయితే ఆవిడ వినాలి, ఆవిడది మంచి మాట అయితే నువ్వు వినాలి. అక్కడ ఎక్కువ లేదు తక్కువ లేదు. దాంపత్యంలో రెండు రథచక్రములు, రెండు చక్రాలు సమానంగా ఉంటేనే రథం వెడుతుంది. కాబట్టి ఇది నువ్వు తెలుసుకోలేవే. ఇది లోకానికంతటికీ అన్వయం, దేశముతో కాలముతో సంబంధం లేదు దానికి. ఎక్కడైనా నీ భార్యని గౌరవించడం నువ్వు నేర్చుకో. నీకు అది రాకపోతే అట్టి పాలసుడా సుఖములాశపడు. అటువంటి అవివేకిక సుఖం కావాలంటే వచ్చేది. ఇది నేర్చుకోవా ముందు. ఎంత గొప్ప మాట చెప్పిందండి మహాతల్లి, ఎంత గొప్ప మాట చెప్పాడండి మహానుభావుడు. సత్యహరిశ్చంద్రీయంలో బల్జేపల్లి వారు ఓ అద్భుతమైన మాట అంటాడు. ఆయన హరిశ్చంద్రుడి చేత చంద్రమతీదేవి యొక్క వైభవాన్ని చెప్పిస్తూ ఆయన అంటాడు, నీవే కదా నాకు ఈప్సితముల నెల్ల అవగాహనము చేయు కల్పలతవు అంటాడు. అసలు ఈప్సితం అంటే కోరికే. నా కోరికలేమిటో నువ్వు తెలుసుకుంటావు, నేను నోరు విప్పి చెప్పక్కర్లేదు. దాంపత్యానికి ఉన్న గొప్పతనం అది. ఆయనకి ఇది ఇష్టం, తనకిష్టమైంది కాదు చేసుకునేది, ఆయనకి ఇష్టమైంది. కొబ్బరికాయ శనగపప్పు వేస్తే ఆవిడకి ఇష్టం, కొబ్బరికాయ పచ్చడి చేస్తే ఆయనకి ఇష్టం. ఆవిడ కొబ్బరికాయ పచ్చడే చేస్తుంది. ఎందుకంటే ఆయన కోసం, ఆయన సంతోషించాలి. అందుకే చంద్రమతీదేవిని ఉద్దేశించి అన్నాడు, నీవే కదా నాకు ఈప్సితములను అవగాహనము చేయు కల్పలతవు. అసలు నా కల్పవృక్షం ఎక్కడుంది? మా ఇంట్లో ఉంది. నేను నోరు విప్పి చెప్పక్కర్లేదు, ఆయనకి ఇది ఇష్టం అని ఎప్పుడూ నాకిష్టమైంది అక్కడ సిద్ధంగా ఉంచాలని తాపత్రయపడేటటువంటి భార్య నీ ఇంట ఉన్న కల్పవృక్షం కాదా? నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిచేర్చుచుండెడి ధైర్యలక్ష్మి. ఎప్పుడైనా నా జీవితంలో ఒక వైక్లభ్యం వస్తే, నేను ఎందుకు నమ్ముకోవాలి ఈ ధర్మాన్ని? ఈ ధర్మాన్ని నమ్ముకుని నేనేం సాధించాను? ఈ ధర్మాన్ని పట్టుకుని నేనేం సాధించాను? అందరిలా నేను ధర్మాన్ని వదిలిపెట్టి సంపాదించుంటే ఎంత సంతోషంగా ఉండేవాడిని. ధర్మం పట్టుకు నేను పాడయ్యాను, ధర్మం వదిలిపెట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని నేను పట్టుకున్న ధర్మం మీద నాకు కోపం వస్తే తప్పు తొందరపడకండి. మీరు పట్టుకున్న ధర్మం ఎంత గొప్పదో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీరేగా చెప్పింది. రామాయణంలో రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు, అప్పటికి ఎంత కష్టపడ్డా రాముడి యొక్క పేరు అలా ఉండిపోయింది, రామాయణం అలా ఉండిపోయిందని మీరేనా చెప్పారు ప్రవచనాల్లో. ఇవాళ మీకు ధర్మం మీద కోపం వస్తే ఎలా? మీరు ధర్మాన్ని వదిలిపెడతానంటే ఎలా? వదిలిపెట్టకూడదు, మీరు అలా కోప్పడకూడదు. మీరు ధర్మాన్ని పట్టుకోండి, మిమ్మల్ని భగవంతుడు కాపాడుతాడు అని నాకు ధైర్యాన్ని నూరిపోసింది ఎవరు? ఆమె.
నాకు నిత్యసత్యయశంబు దరిచేర్చుచుండెడి ధైర్యలక్ష్మి. ఆమె లేనినాడు నాకు ఆ ధైర్యం చెప్పేవాడు లేకపోతే నాకు నిత్య సత్య యశంబు, ఆ కీర్తి, ఉద్ధాన పతనాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన అలా ధర్మాన్ని నమ్ముకుని నిలబడిపోయాడన్న కీర్తి ఎలా వస్తుంది? నేను అంటే ఒక ఉదాహరణకి చెప్పాను, నేనని కాదు, దాన్ని నాకు అన్వయం చేయకండి. కాబట్టి నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిచేర్చుచుండెడి ధైర్యలక్ష్మి, నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి. అరణ్యంలో వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా అడిగి అంటుకుపోయింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆర్పుతారు? తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి అగ్నిభట్టారకుడిని స్తోత్రం చేసింది. నేను మహాపతివ్రతనైతే ఈ అగ్ని నిధనమైపోవాలంది. ఆరిపోయింది అంతే. ఘోరాగ్ని ఏర్పడితే ఆ దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి. నీ శీల వైభవంతో కదా చంద్రమతి మమ్ము రక్షించావు. నిజం, లోకంలో ఎంతమంది ఇల్లాళ్ళు భర్త గౌరవాన్ని నిలబెడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఎందరో ఉన్నారు. కాబట్టి మమ్ము రక్షించిన మానవతివి నీవే కదా, మౌని రుణబాధ తొలగించి పరువు నిలబెట్టిన భవ్యమతివి. ఆ విశ్వామిత్రుడు శిష్యుడు వెంటపడి అప్పు తీర్చమని అడుగుతుంటే చిట్ట చివరికి పిచ్చి తెల్లి తనని తాను అమ్మేసుకుని డబ్బిచ్చి రుణం తీర్చి నిలబెట్టినటువంటి మానవతివి నువ్వు కాదా? ఆమె ఆనాడు అలా చేసింది. ఈనాడు తాను ఉద్యోగం చేసి భర్తగా అండగా నిలబడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? కాబట్టి కదా మానవతివి, నీవే కాదనా నిదానంబు అన్నాడు. నువ్వు కదా నాకు సమస్తం. అసలు నువ్వు లేనినాడు నాకు ఈ తృప్తి, ఈ జీవితం, ఈ ఆనందం, ఈ పరిపూర్ణత్వం నాకు ఎక్కడున్నాయి, ఎలా వస్తాయి? నీవే కాదనా నిదానంబు, నీవే కావే నా కుల విభూషణంబవు నలిన నయన. తామరపూల వంటి కందుల కలదాన మా కులానికి నువ్వు భూషణానివి అన్నాడు. ఎందుకని? ఒక పురుషుడి కీర్తి వెనక నిజానికి ఒక స్త్రీ ఉన్నది. నేను ఒక మాట అంటాను, మీరు ఏమనుకోకండి ఇలా అన్నానని. రామాయణంలో సీతమ్మ తల్లి పడిన కష్టం ముందు రాముడి కష్టం తక్కువ, అది నిస్సందేహం. కష్టం చెప్పుకోవడానికి ఎవరు లేరు సీతమ్మకి. కష్టం చెప్పుకోవడానికి హనుమ ఉన్నారు, లక్ష్మణుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. రాముడికి రాముడు లేడు, రాముడు మరణించాడని చెప్తున్నాడు రావణాసురుడు. నీ యవ్వనం వృధా అయిపోతుంది అంటున్నాడు, చెప్పకూడని మాటలు చెప్తున్నాడు. ఏమో రావణుడు చెప్పినట్టు చేస్తే అని ఒక్క క్షణం సీతమ్మ ఆలోచించి ఉంటే రాముడి కీర్తి ఏమైపోయి ఉండేది. అలా ఆలోచించకపోవడం కదా సీతమ్మ తల్లి గొప్పతనం. రామ వైభవాన్ని నిలబెట్టింది ఎవరు? సీతమ్మ తల్లే కాదా? కాబట్టి నీవే నా కుల విభూషణంబవు, మా వంశం తరించింది అంటే, మా వంశం నిలబడిందంటే, ఇవాళ ఇంత కీర్తివంతులం అయ్యామంటే, ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతులు నిలబడుతున్నాయంటే నువ్వు లేకుండా సాధ్యమా? నా కుల విభూషణంబు కాదా నువ్వు? మా వంశంలో ఒక భూషణానివి. నేను కాదు, నాతో పాటు నీ కీర్తి అలా నిలబడిపోతుంది. అదిగో మా ఇంటి కోడలు అని నీ పేరు నిలబడుతుంది. నీవే కాదా నా కుల విభూషణంబవు అంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు. అసలు ఎన్ని జన్మలకునైనా అమరునే నాకు నీ వంటి సతీమణి నెలతమిన్న. ఎన్ని జన్మలెత్తినా ఇంకో రకం కీర్తి ఎలా అయినా సంపాదిస్తానేమో, ఇంత ఉత్తమురాల్ని భార్యగా పొంది నేను పొందిన ఆనందం నాకు ఇంకొకలా లభిస్తుందా? నీ వల్ల కదా పొందానంటాడు. అందుకు కదూ హరిశ్చంద్రుడు ఎంత గొప్పవాడయ్యాడు. నిజంగా మహానుభావుడు ఎంత గొప్ప పద్యరచన చేశాడో సత్యహరిశ్చంద్రియంలో బల్జేపల్లి వారు. కాబట్టి అసలు ఆమె యొక్క విలువ నీకు తెలియకపోతే మిగిలిన వాటికన్నింటికీ నీ సుఖాలు చూడడానికి, నీకు వండి పెట్టడానికి, నీ వంశం నిలబెట్టడానికి ఆవిడ కావలసి వచ్చింది. ఆవిడ చెప్పిన మంచి మాట వినేటప్పుడు మాత్రం ఆమె మాట నీకు అక్కర్లేకపోయింది. ఏం ఉపయోగం దానివల్ల? ఆమెని గౌరవించడం నీకు చేతకానప్పుడు నువ్వు ఎలా సుఖపడదాం అనుకుంటున్నావా? కాబట్టి ఏలినవాణిని, దైవము, ఆలిని, బంధులను అన్న మాటకు అర్థం ఏమిటంటే, భగవంతుడు జన్మతః కొన్ని అనుబంధములను పెడతాడు. అవి మనం పెట్టుకున్నవి కావు.
అవి ఎందుకు వస్తాయి అంటే సుఖస్థానములు అంది శాస్త్రం. ఏదో మేనమామ, ఊళ్ళో వాళ్ళందరూ మేనమామలు గారు, తల్లి అన్నదమ్ములు మేనమామలు. మేనమామలకి సహజంగా ఏముంటుందన్నారు, మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి కొడుకు కన్నా మనవడంటే ఎక్కువ ప్రీతి, వాణ్ణి చూసుకుని మురిసిపోతాడు తాత. అందుకే తాత ప్రేమ నిష్కపటం. మేనమామల ముద్దు మేలైన ముద్దు. ఆ మేనమామకి మేనల్లుడన్నా మేనకోడలన్నా ఎంత ప్రేమ ఉంటుందోట. నిజం కూడా, ఆ మేనల్లుళ్ళు మేనకోడలంటే మేనమామలకు అంత ప్రీతిగా ఉంటుంది కూడా. కాబట్టి అవి జన్మతః భగవంతుడు పెట్టిన అనుబంధాలు. ఇందులో ఏదో పెదతండ్రి, పినతండ్రి, తాతగారు, మాతామహుడు, పితామహుడు, ప్రపితామహుడు, ప్రమాతామహుడు, ఇవన్నీ కూడా భగవంతుడు పెట్టాడు. అంటే నువ్వు భద్రంగా ఉండాలని, నువ్వు సుఖంగా ఉండాలని. ఆయన నువ్వు పుడుతూనే కేవలం తల్లి తండ్రే కాదు, నీకు ఇంతమంది తోడు ఉన్నారని, నిన్ను సంతోషపెట్టడానికి ఇంతమంది ఉన్నారు, వాడు నీ బంధువు అని నువ్వు అనుకోవడమే నీకు ఒక సుఖస్థానం. పర్వాలేదు, ఆ ఊళ్ళో మా బావగారు ఉన్నాడండి, ఆ ఊళ్ళో మా బావమరిది ఉన్నాడండి, మా అన్నయ్య ఉన్నాడండి, మా తమ్ముడు ఉన్నాడండి, మా పెత్తండ్రి ఉన్నాడండి, మా పినతండ్రి ఉన్నాడండి. నీకు ఒక ఊరట. ఆ ఊరట నీకు చంటితనం నుంచి భగవంతుడు కల్పించాడు. అది నువ్వు కల్పించుకున్నది కాదు, భగవంతుడు కల్పించినది. నువ్వు కల్పించుకున్నవి మధ్యలో కొన్ని వచ్చాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఒక కూతురుంది, కన్యాదానం చేశాను, నాకు అల్లుడు వచ్చాడు, వాడు కొడుకుల్లో ఒకడయ్యాడు. నాకు వియ్యాలవారు వచ్చారు, ఓ కొత్త చెల్లి వచ్చింది, ఓ కొత్త బావగారు వచ్చారు. అటువైపు నుంచి బంధుత్వాలు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఒక వయసు పెరుగుతున్న కొద్దీ నీకు ఒక ఊరట ఉండాలి. నీ కూతురు విషయంలో అవసరమైతే వాళ్ళ మామగారికి చెప్తాను, వాళ్ళ పినమామగారికి చెప్తాను, వాళ్ళ పెదమామగారు ధర్మాత్ముడు, ఆయనకి చెప్తాను. నీకు ఒక ఊరట కావాలి మనసులో. ఇన్నాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేశావు. నేను ఒకప్పుడు కాంచీపురం వెళ్ళి కామాక్షి అమ్మవారి గుళ్ళో తిరుగుతుంటే ఒక పరమ వృద్ధుడు ఒక ఆయన నాకు కనపడ్డాడు. కనపడి నాతో అన్నాడు, కొడుకు కన్నా అల్లుడు గొప్పవాడు కోటేశ్వరారు అన్నాడు. అంటే నేను ఆశ్చర్యపోయా, ఇదేమిటి, ఇది శాస్త్రీయమేనా ఈయన చెప్పిన మాట అని తెల్లబోయాను. ఆయన మహానుభావుడు, చాలా పెద్ద పండితుడు, ఆయన మాట చటుక్కుని ఎలా కాదంటాం. అందుకని నేను అన్నాను, ఏమో మీరు అన్న తర్వాత అది నిజమే అయ్యి ఉండాలన్నాడు. అంటే నేను యథార్థంగా అంటున్నానండి అన్నాడు. ఏమి అన్నాను. అంటే ఆయన అన్నాడు, అల్లుడు మంచివాడైతే ఇంకో కొడుకు వచ్చినట్టు, అల్లుడు చెడ్డవాడైతే కూతురు రోజు చచ్చిపోయినట్టు అన్నాడు. నేను దాన్ని ఇంత మంగళప్రదమైన సభలో వివరణ చేయను. అల్లుడు కూతుర్ని బాధ పెడుతున్నాడు అనుకోండి, ఆ తండ్రి రోజు ఎంత బాధపడతాడు. అల్లుడు మంచివాడు అనుకోండి, కడుపున పుట్టకపోయినా ఓ కొడుకు కొత్తగా పుట్టినట్టు. ఎంత పెద్ద మాట ఆయన అన్నది. నీకు కలపలా భగవంతుడు బంధువర్గాన్ని? ప్రతి చోట వయసు పెరుగుతున్న కొద్దీ కలుపుకుంటూ వెళ్ళాడు. నీకు మనసు నచ్చిన చోట అంటుకున్నది స్నేహం. అది అంటుకుంది కాబట్టి స్నేహ అంటారు. భగవంతుడే అంటించినవి, భగవంతుడే కలిపినవి ఏవి ఉన్నాయో అవి ఉత్కృష్ట స్థానములు. అందుకే జ్ఞాతి అంటారు. పిండము ఒక్కలాగే పెట్టబడేవాళ్ళు, ఒక కడుపులోంచి వచ్చిన వాళ్ళు సహోదరులు. అవి ఇంకా జీవితానికి అపురూపం. అమ్మ కడుపులోంచి ఈ జన్మలో వచ్చిన వాళ్ళం, నలుగురమో ఐదుగురమో, అది అపురూప సంబంధం, అదొక అద్భుతమైన సంబంధం. అది ఇక జీవితంలో మళ్ళీ రమ్మంటే ఎవరితో వచ్చేది కాదు. ఆ తోడబుట్టినవాడు, ఆ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు, అది ఒక అద్భుతం అంతే. ఇన్ని కోట్ల మందిలో మా నలుగురి మధ్య అనుబంధం వేరు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి అత్ర భ్రాత సహోదర అంటాడు రాముడు. అసలు ఆ అనుబంధం వేరు. అది నీకు తెలిసి ఉంటే వాళ్ళు కనపడగానే నీకు ప్రహృష్టవదనం కలగాలి, నువ్వు సంతోషించాలి, నువ్వు ప్రేమతో ఆహ్వానించాలి, ఇంటికి రమ్మనాలి, రండి అనాలి. వాళ్ళ కష్టం గురించి వాళ్ళు చెప్పడం కాదు, నువ్వు ఆలోచించాలి. అది నీ కష్టంగా నువ్వు ఆలోచించి దాంట్లోంచి అవతల వాళ్ళని బయటపడేసి నువ్వు సంతోషించాలా, నా బంధువు సంతోషపడ్డాడు. అలా నీకు ఆలోచన లేకపోతే ఎక్కడో నువ్వు తెలుసుకుని బ్రతకవలసిన విషయంలో తేడా ఉంది. నీకు భగవంతుడిచ్చిన అనుబంధంతో దెబ్బలాడుకోవడానికే సమయం సరిపోయింది, కానీ కలుపుకుని సంతోషించడానికి సమయం సరిపోతే కొత్తగా ఊళ్ళో వాళ్ళతో ఎవరితో నువ్వు కలిసి ఉండగలవు. ఇవి ఈశ్వరుడు పెట్టిన బంధాలు. ఈశ్వరుడు పెట్టిన బంధాల్లో
ఇవి అంతే, అవి పేర్లతో అలాగే వచ్చాయి. నేను ఒకప్పుడు ఇదే గుంటూరు పట్టణంలో విజయవాడ నుంచి ఒక పోలీస్ అధికారి కారులో వస్తున్నాను, ఆయనతో మాట్లాడుతూ వస్తుంటే ఆయన నాతో ఓ మాట అన్నారు. గురువుగారు, ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో ఈ పక్కింటి ఆవిడ్ని అక్క అనో చెల్లి అనో బావగారనో పిలిచేవారండి. ఎవరూ పేర్లతో పిలుచుకునేవారు కాదు. పక్కింటి ఆయన్ని బావగారు అనేవారు, ఈయన ఆవిడని అన్నయ్య గారు అనేది, ఈయన ఆవిడ్ని చెల్లాయ్ అనేవాడు. ఇలా ఉన్నంతకాలం నేరాల సంఖ్య బాగా తక్కువ ఉండేదండి. పేర్లు పెట్టి పిలుచుకోవడం వచ్చాక నేరాల సంఖ్య పెరిగింది అన్నాడు. చెల్లి అని పిలిస్తేనే నేరం సంఖ్య తగ్గితే చెల్లి అని పిలవడానికి భగవంతుడిచ్చిన అనుబంధం ఎంత గొప్పదై ఉంటుంది. నీకు 70 ఏళ్ళు వచ్చినా, నీకు 60 ఏళ్ళు వచ్చి షష్ఠి పూర్తి జరుగుతున్నా, 55 ఏళ్ళు వచ్చిన చెల్లి సంతోషంతో హారతి ఇచ్చి నువ్వు ఇచ్చిన 100 రూపాయల కట్నానికి మురిసిపోయి మా అన్నయ్యకి భీమరథశాంతి కూడా జరగాలని మురిసిపోగలిగిన వ్యక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు. నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ చెల్లి? ఎక్కడి నుంచి వస్తుంది అక్క? ఎక్కడి నుంచి వస్తాడు అన్న? ఎక్కడి నుంచి వస్తాడు తమ్ముడు? ఎలా వస్తారు రమ్మంటే? ఎన్ని బంధములను ఈశ్వరుడు ఇచ్చాడు, వాటిని గౌరవించడం నీకు రావాలిగా. పాండురాజు బ్రతికున్నంతకాలం నిన్ను పోషించాడు. ఆ పాండురాజు చచ్చిపోగానే వాళ్ళ కొడుకుల రాజ్యం కబళించాలని చూస్తున్నావు. భ్రష్టుడివి, నీకేం తెలుసు బంధువుల గురించి అన్నాడు. నీకేం తెలుసు? నీకు నీ బంధువులను గౌరవించడం నీకు రాదు. బంధువులను సన్మానించడం రానివాడు, బంధువులను గౌరవించడం రానివాడు, బంధువులకు ఉపకారం చేయడం రానివాడు, బంధువులను ప్రేమతో పిలవడం రానివాడు ఎవరిని పిలిచి అంటించుకోగలడు? అంటించుకున్నది గొప్ప కాదు. నీ బంధువులను నువ్వు సత్కరించవలసిందే. కాబట్టి సముచితారాధన సంప్రీతుల సంశీలత చేయని పాలసుడా. అదేదో కృతకంగా కాదు, సంతోషంగా. నేను ఆకలిస్తే అన్నం తిన్నాను అనుకోండి, నేను కృతజ్ఞత చెప్పుకుంటానా? ఆకలేసింది, అన్నం తిన్నాను, చూసావా ఎంత ఉపకారం చేశాను అనుకుంటానా? అలా ఏం అనుకోను. నా బంధువు ఒక ఉపకారం చేసావు, మర్చిపోయావు, అంతే, అయిపోయిందంతే. అది నేను చేసుకోవడం ఎటువంటిదో నా బంధువుకి చేయడం అంతే, మర్చిపోయాను తప్ప. అస్తమానం ఇంకా నేను చేశాను అని భజన చేయకూడదు. ఇంకా అది సంశీలత సంప్రీతుల, మంచి శీలంతో ఈశ్వరుడిచ్చిన అనుబంధాల్లో నీ చేయగలిగింది నేను చేశాను. అసలు నీకు అది అలవాటైతే నీకన్నా సుఖపడేవాడు ఇంకొకడు లేడు. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ నువ్వు బ్రతికుండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, వాడు మావాడని చెప్పుకుని మురిసిపోతారు వాళ్ళు. అలా ఇంతమంది మురిపే ఉందే, ఇంతమంది సంతోషం ఉందే, అదే నీ సుఖానికి శాంతికి కారణమవుతుంది. భగవంతుడిచ్చిన అనుబంధాన్ని చిన్నబుచ్చడం అలవాటు చేసుకోకు. ఎంత పెద్ద మాట చెప్పాడండి, ఎంత గొప్ప అనుబంధాలు చెప్పాడండి. అది ఆ పద్యం అలవాటైతే పెద్దనాన్నగారు అని పిలవడంలో, బాబయ్య అని పిలవడంలో, మామయ్య అని పిలవడంలో, అత్త అని పిలవడంలో, కోడలా అని హాస్యం ఆడడంలో, బావగారు అని పిలవడంలో ఎంత మాధుర్యం ఉందో. అందున వయసు పెద్దదవుతున్నప్పుడు ఆ అనుబంధాలు ఎంత మాధుర్యాన్ని సంతరించుకోవాలో, ఎంత పరిణతితో ఉండాలో నిజంగా విదురుడు ఎంత గొప్పగా చెప్పాడండి. ఇంతకన్నా మానవీయ సంబంధములు ఏముంటాయి నాకు చెప్పండి? అవి ఒక దేశమునకు ఒక కాలమునకు చెందినవా? ఇందులో ధృతరాష్ట్రుడా నీకేమొచ్చు ఆలోచించు. ఏలినవాణిని నువ్వే సరైన ఏలినవాడివో, ఆలిని గాంధారి మాట వినవు, బంధులను అసలు గౌరవించవు, కొడుకులు వరుస వాళ్ళనే నువ్వు గౌరవించట్లేదు కదా. ఇక దైవము కృష్ణుడు చెప్పిన మాట వినవు. ఇంకా పాలసుడా, ఇటువంటి వివేకశూన్యుడా, సుఖములను కోరేది మనుజేంద్ర తలంటి పోసేశాడా? ఎదురుగుండా ధృతరాష్ట్రుడికి అన్వయం. నీతి చెప్పమన్నాడు, నీతే చెప్పాడు. నాకు అన్వయం, మీకు అన్వయం, అందరికీ అన్వయం. ఒక దేశము ఒక కాలమునకు సంబంధం లేదు. కానీ బాగుందండి విదురునీతి అనడానికి మాత్రం పనికి రాకూడదు. ఇది ఎక్కడో అక్కడ అందరం అన్వయం చేసుకుంటే అది అందం. అందుకే అన్నీ విన్న తర్వాత ధృతరాష్ట్రుడు అన్నాడు, చాలా బాగా చెప్పావో, అందుకే పిలిచాను నిన్ను, కానీ ఇవి నేను పాటించలేనన్నాడు. అందుకే విదురుడు ఈ విదురునీతి చెప్పాక ఏమన్నారంటే, విదురునీతి చెప్పాక ధృతరాష్ట్రుల్లా మాత్రం మాట్లాడకు అంటారు. విదురునీతి అంతా విని వేదిక దిగి వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాగుందండి అని అనకూడదు. అంటే
బావులేదని నీకు అనిపించడానికి వీల్లేదు. బావుండి తీరాలి. దేనికి? ప్రశంసించడానికి కాదు, నువ్వు అన్వయం చేసుకుని పాటించడానికి. అది ఒక్క విదురు నీతికే చెల్లింది. ఏదో ఒక పద్యాన్ని మొత్తం మీద కష్టపడి పూర్తి చేశాను ఇవాళ. రేపు మళ్ళీ నా చేత విదురుడు ఏం పలికిస్తే అది పలుకుతాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.